Jesus, I surrender. Now I feel the sacred flame. Absolute dedication. Dedication అంటే ఏంటి? డెడికేషన్ అంటే ఏమవుతుంది? మీకేం తెలుసు డెడికేషన్? ఒక పనిని మనస్ఫూర్తిగా దానికంటే మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏం కనిపిస్తుంది? డెడికేషన్ అంటే అర్థం ఏంటి అంటే ఒక గురి మీద, ఒక టార్గెట్ మీద ఫోకస్డ్ గా ఉండటం, ఒక గురి కలిగి కరెక్ట్ గా వెళ్ళగలగడం. ఇక్కడ మీకు అదే కనిపిస్తుందా? బాగా డెడికేషన్ లో నుంచే డివోటీ అనే మాట వచ్చింది. డివోటీ అనే మాట తెలుసు, తెలుగులో ఏమంటారు తెలుసా? డివోటీ, డివోషన్ అంటే భక్తి అని, డివోటీ అంటే భక్తుడు అని. డెడికేషన్ కి డివోషన్ కి సంబంధం, భక్తికి డెడికేషన్ కి తెలుగులో ఏం పెట్టారు సార్? మనం దృఢమైన అంకిత భావం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. దృఢమైన అంకిత భావం, దాని మీదే ఫోకస్ చేసి అక్కడే కొట్టాలి అని మనం దాన్ని అంకితం చేసుకోవాలి. రైట్. మనకి దీనికి ఇచ్చిన స్క్రిప్చర్ పార్ట్ ఏంటి అని అంటే, కాబట్టి సహోదరులారా, రోమాపత్రిక 12:3 పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాన్ని ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైంది అని రాశాడు. సెకండ్ వర్స్ కూడా ఉంది మనకి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసులో మారి నూతన మొగటం వల్ల రూపాంతరము, దృఢమైన అంకిత భావం, అబ్సల్యూట్ డెడికేషన్ గురించి బలంగా దేవునికి పట్ల ఉన్న అంకిత భావం గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో మనం ఏం చేస్తామంటే ఈ 2 వచనాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి బైబిల్ మనకు ఏం చెప్తుందో మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ ఓకే కదా, నేను ఆల్మోస్ట్ అన్ని తెలుగులోనే చేశాను, అక్కడక్కడ ఇంగ్లీష్ ఉంటుంది. అబ్సల్యూట్ డెడికేషన్ అంటే ఏంటి అన్నది ఇందాక అదే క్వశ్చన్ వేస్తా ఉన్నా. దృఢమైన అంకిత భావం అంటే ఏంటి? దృఢమైన అంకిత భావం అంటే ఏంటి అంటే, ఇందాక మనం ఏమన్నాం? సజీవ యాగాలతో మీ శరీరాన్ని, ఇందాక బైబిల్ ఓపెన్ చేసి పెట్టుకుంటే రోమన్స్ 12th చాప్టర్, రోమపత్రిక 12:3 సజీవ యాగాలుగా మీ శరీరాన్ని సమర్పించుకోండి అన్నాడు. సో దృఢమైన అంకిత భావంలో మొట్టమొదటిది ఏంటి అంటే, మిమ్మల్ని మీరు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవడం. దీన్ని నేను జాగ్రత్తగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సజీవ యాగాలుగా మీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోవడం. శరీరాన్ని సమర్పించుకోవడం అంటే ఏంటి అంటే, మన ఈ దేహం, మన మైండ్ అంటే మన ఆలోచన విధానం, మన జీవితంలో మనం అనుకున్న సంకల్పాలు, మనం చేయాలి, మనం సాధించాలి, ఇట్లా బ్రతకాలి అని మనకు ఉద్దేశాలు ఉంటాయి కదా, అది మన కోరికలు, మన సంబంధాలు, మన రిలేషన్షిప్స్, ఇవన్నీ కూడా దేవునికి అంకితం చేయడం. ఏంటంటే మన దేహం, మన ఆలోచన విధానం, మైండ్ అంటే ఆలోచన విధానం, మన సంకల్పం అంటే మనం ఇది చేయాలి జీవితంలో అనే మన విల్లు ఉంటుంది కదా, మన ఇష్టాలు,
దేవునికి ఇవ్వడం. ఎందుకు ఇవ్వాలనే దగ్గరకు వస్తాం. దీన్ని ఏమన్నారు అని అంటే లివింగ్ సాక్రిఫైస్ అన్నారు. సజీవ యాగాలుగా అన్న మాట ఉందా? సజీవ యాగాలుగా దేన్ని చూపిస్తుంది ఈ మాట? సజీవ యాగం అంటే, సాక్రిఫైస్ అంటే ఏంటి? జనరల్గా మీకు కనిపించే ఇమేజ్ ఏంటి? సాక్రిఫైస్ అంటే ఒక బలిపీఠం ఉంటుంది, బలిపీఠం మీద ఒక జంతువుని పెట్టి బలిస్తారు కదా. బలిపీఠం మీద బలి ఇవ్వరు యాక్చువల్గా. జంతువుని బలిచ్చిన తర్వాత దాని శరీరాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి కింద మంట పెట్టి కాలుస్తారు. బలర్పించడం అంటే జంతువుని చంపుతారు, చంపిన దాన్ని తీసుకుని వచ్చి బలిపీఠం మీద పెట్టి కాలుస్తారు. ఆ చంపిన దాని రక్తం కొన్నిసార్లు ఆ బలిపీఠం మీద. సో బలిపీఠం దగ్గరకు వచ్చినప్పటికి జంతువు ఎలా ఉంటుంది? బతుకుంటుందా, చచ్చిపోయి ఉంటుందా? కానీ బైబిల్ ఏమని అడుగుతుంది తెలుసా? సజీవ యాగాలుగా అని అంది. అంటే అర్థం ఏంటి? బ్రతికుండగానే, మనలో జీవం ఉండగానే సాక్రిఫైస్ ఇవ్వాలి అన్నమాట. దాని తర్వాత ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇదంతా అంటే క్రీస్తు ప్రభు యొక్క అధికారానికి. సో 3 మాటలు నేర్చుకోబోతా ఉన్నాం. దేవునికి మన శరీరాల్ని సజీవ యాగాలుగా, క్రీస్తు ప్రభువుకి మనం డెడికేషన్. అంటే అర్థం ఏంటి అని అంటే దేవుడు నిశ్చయించిన పోలిక, దేవుడు ఆశించిన విధేయత, దేవుడు కోరుకున్న ప్రాధాన్యతలు మన జీవితంలోకి తీసుకురావడం. ఎవరికి ఇవ్వడం? అది దేవునికి ఇవ్వడం. ఇది ఎందుకో దీన్ని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, మళ్ళీ దీని దగ్గరికి వస్తా. ఇది అర్థం అవ్వాలంటే 3 విషయాలు తెలియాలి మనకి. ఎప్పుడన్నా యుద్ధం చేయాలనుకోండి, లేకపోతే మీరు క్రికెట్ ఆడుతున్నారనుకోండి, క్రికెట్ ఆడేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? క్రికెట్ టీం మ్యాచ్ ఉంది, మ్యాచ్కి ముందు ఏం చేస్తారు? 1 పిచ్ చెక్ చేసుకుంటారు, 2 అయితే మీకు ఎవరికి గేమ్ సరిగ్గా రాదని, ఎవరితో ఆడుతున్నారో వాళ్ళకున్న బలాబలాలు ఏంటో, వాళ్ళల్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటో ముందు మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా గేమ్ ఆడేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? సపోజ్ ఇండియా ఆస్ట్రేలియా గేమ్ ఉందనుకోండి, ఇండియన్ టీం కోచ్ కూర్చుని ఏ టీం అయితే సెలెక్ట్ అయిందో ఆస్ట్రేలియాలో, వాళ్ళల్లో ఏ ప్లేయర్స్ ఉన్నారు, ఆ ప్లేయర్స్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి అనేది ముందు చెక్ చేసుకుంటారు. బౌలర్స్ ఉన్నారు అంటే, నాకు ఇది ఎట్లా తెలుసు అంటే, నేను అండర్-16 ఆడాను. ప్రకాశం డిస్ట్రిక్ట్కి 2 years వైస్ కెప్టెన్గా చేశాను క్రికెట్లో. ముందు ఏమి నేర్పిస్తారు అని అంటే, అవతల టీంకి ఉన్న ప్రత్యేకతలు ఏంటో చూస్తారు. 11 మంది ప్లేయర్స్ ఉంటే 11 మంది ప్లేయర్స్లో ఎవరెవరికి ఏమేమి ఎబిలిటీస్ ఉన్నాయి, ఎవడెవడికి ఏ బలహీనతలు ఉన్నాయి, ఆ బలహీనతల్ని టార్గెట్ చేసుకుంటా ఆడటం నేర్పిస్తారు. ఎందుకనంటే అవతలోడు మీద గెలవాలి అనంటే అవతలోడు ఎక్కడ బలహీనంగా ఉన్నాడో అది అర్థం చేసుకుని వాడి మీద. యుద్ధం కూడా అంతే కదా. యుద్ధం చేసేటప్పుడు అంటే పిచ్ ఇదంతా తర్వాత వస్తుంది. పిచ్ చెక్ చేసుకోవడం అంతా ఆ రోజు ఉదయం చూసేది. కానీ దీనికి ప్రిపేర్ అయ్యేది ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతారు? ఒక మ్యాచ్కి అట్లీస్ట్ 1 week ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నప్పుడు 1 week ముందు నుంచి అపోనెంట్, మనకి అవతల సైడ్ ఉన్నవాడు, మన శత్రువు ఎవరో చూసుకుని మనకు వ్యతిరేకంగా వాడుతున్నవాడు, వాడి యొక్క పన్నాగాలు ఏంటి, వాడి యొక్క ఆలోచన విధానం ఏంటి, వాడు జనరల్గా ఎట్లా ఆడతాడు, వాడి గేమ్ ప్లాన్ని అర్థం చేసుకుని దాన్ని బట్టి వీళ్ళు ప్రిపేర్ అవుతారు. అర్థమైందా? సో మనం ఏం చేయాలి ఇప్పుడు? క్రైస్తవ జీవితం ఏంటి? క్రైస్తవ జీవితం బైబిల్లో చెప్పిన దాని ప్రకారం అది పోరాట జీవితం. యుద్ధంలో ఉన్న అంటే యుద్ధంలో ఉన్న సైనికుడిని పోలిన జీవితం క్రైస్తవ జీవితం. మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఎవరు? అపవాది, సాతాను కదా.
వాడు ఏం చేస్తాడు? మనతో యుద్ధం చేసేటప్పుడు వాడి ఏదో ప్లాన్స్ ఉంటాయిగా, వాడి ఏదో ట్రాప్స్ ఉంటాయిగా. అవతల వాడికి అర్థం కాకుండా అవతల వాడిని మోసం చేస్తా, అవతల వాడిని ఓడిపోయేటట్లు చేసే ప్లాన్ ఏదో ఉంటుందిగా. దాన్ని అర్థం చేసుకోకుండా మనం గేమ్ ఆడటం అన్నది చాలా డేంజరస్. ఎందుకనంటే అవతలోడు నీకంటే స్మార్ట్ అనుకోండి, మీరు వన్స్ గేమ్లోకి వెళ్ళిపోయి గ్రౌండ్లోకి వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే యుద్ధ భూమిలోకి వెళ్ళిన తర్వాత అవతలోడు స్ట్రాటజీ, అవతలోడు ప్లానింగ్ మీకు తెలియదు అనుకోండి. తెలియకపోతే ఏం చేస్తారు? సడన్గా వాడు ఏదో చేస్తాడు, మీకు అర్థం కాదు. సర్ప్రైజ్ అయ్యే లోపల వాడు మిమ్మల్ని ఓడిచ్చేస్తాడు. అంతేనా? సో మనం ఏం చేయాలా? శత్రువు యొక్క పన్నాగం ఏంటో, ఆ గేమ్ పరిస్థితి ఏంటో, వాడు ఎలా గేమ్ ఆడతాడో ముందు దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను ఇక్కడ అదే చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. బైబిల్లో 3 మాటలు ఉన్నాయి. ఈ 3 మాటల్ని అర్థం చేసుకుంటే మన శత్రువు అపవాది సాతాను యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంటుందో, వాడు మనుషులతో ఎట్లా యుద్ధం చేస్తాడో వాడి గేమ్ ప్లాన్ అర్థం అవుతుంది. గేమ్ ప్లాన్ అర్థమైనప్పుడు మనం వాడిని ఓడిస్తా మనం అనుకున్న దానికి మనం చేరటానికి సాధ్యం అవుతుంది. అర్థమవుతుందా? సో 3 మాటలు నేర్చుకోవాలి. ఒకటి ఏంటంటే ఎర్త్, భూమి. రెండోది వరల్డ్, లోకం. మూడోది ఫ్లెష్, శరీరం. ఇది ఎందుకు చెప్తున్నానంటే తర్వాత మీరు బైబిల్ స్టడీ చేసేటప్పుడు, కూర్చుని డిస్కస్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన వాక్యాలను మీరు స్టడీ చేస్తూ ఉంటే మీకు దాంట్లో నుంచి కరెక్ట్గా సాతానుగాడి ప్లాన్ గురించి బైబిల్ ఏం చెప్పిందో మనకు అర్థం అవ్వాలి. సో బైబిల్లో రాసిన వాళ్ళు ఏం చేశారు అంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వివేచన ద్వారా, డిసర్న్మెంట్ ద్వారా శత్రువు యొక్క ప్లాన్ మనకు ఓపెన్ చేసి పెట్టారు. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. సో 3 మాటలు నేర్చుకోవాలి. ఒకటి ఎర్త్, భూమి. రెండోది వరల్డ్, లోకం. మూడోది ఫ్లెష్, శరీరం. ఎందుకు అనంటే ఇవి మనకు తెలిసిన మీనింగ్స్ వేరు. బైబిల్ గ్రంథకర్తలు వాళ్ళు దాంట్లో రాస్తున్నప్పుడు వాళ్ళ మైండ్లో ఏముందో, ఎందుకు ఈ పదాలు పెట్టారనేది మనం చూద్దాం. ఎర్త్ అంటే ఏంటి అనంటే దేవుడు సృష్టించిన ఈ భూమి, ఈ నేల. మనకు కనిపిస్తుంటుంది కదా, భూమికి నేల, కొన్నిసార్లు దేశాన్ని కూడా ఎర్త్ లేకపోతే ల్యాండ్ అన్న మాట. దీన్ని ఎవరు సృష్టించారు? ఎర్త్ని దేవుడు. భూమి, మనకు కనిపిస్తున్న భూమి ఎవరు సృష్టించారు? దేవుడు. కాబట్టి భూమిలో ఏమన్నా ప్రాబ్లం ఉండటానికి ఛాన్స్ ఉంటుందా? భూమిలో ప్రాబ్లం ఉండదు. ఎందుకనంటే భూమిని సృష్టించినప్పుడు ఎవరి జ్ఞానం పనిచేసింది? దేవుని జ్ఞానం పనిచేసింది. అయితే మిగతా 2 పదాలు ఉన్నాయి చూసారా, వరల్డ్, ఫ్లెష్, లోకము, శరీరం. ఇవి 2 యాక్చువల్గా నెగటివ్ టర్మ్స్ కాదు, కానీ బైబిల్లో దేవుడు వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు స్లోగా వాటిల్లోకి నెగిటివిటీ వచ్చింది. స్టార్టింగ్లో 2 నెగిటివ్ కాదు, స్లోగా దాంట్లోకి ఏమొచ్చింది అని అంటే నెగిటివిటీ వచ్చింది. అదేంటో మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 2 సర్కిల్స్ ఉన్నాయి. అంటే ఈ 2 సర్కిల్స్ 2 ప్రాంతాలని సూచించడానికి వేసాను. 2 ఏరియాస్, 2 ప్రాంతాలు. ఏంటి ఆ ప్రాంతాలు అని అంటే, ఒకటి ఆకాశము లేకపోతే పరలోకం. దేవుడు ఉంటాడు, ఆకాశవాసులు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశవాసులు, దేవదూతలు, వీళ్ళు ఉండే ప్రాంతం ఒకటి. ఇది బైబిల్ ప్రకారం ఏంటి అని అంటే ఇన్విజిబుల్ ప్లేస్, అదృశ్య లోకం. ఎలా ఉంటుంది ఇది? దేవదూతలు, దేవుని నివాసం, ఆకాశం. ఆకాశం అన్న పరలోకం అన్న బైబిల్లో ఒకటే. ఆకాశం అన్న పరలోకం అన్న అంటే బైబిల్ రాసేవాళ్ళు అలా రాశారు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. తెలుగులో ఉంటుంది ఆది యందు దేవుడు భూమి. హెవెన్స్కి ఏమని రాశాడు? 2 ఒకటేనా?
అంతేనా? అనే హెబ్రీ పదానికి ఇంగ్లీష్లో హెవెన్ అని వాడారు, తెలుగులో ఆకాశం అని వాడారు, కొన్నిసార్లు పరలోకం అని వాడారు. ఇది బైబిల్లో అదృశ్య లోకం, ఇన్విజిబుల్ ప్లేస్. అంటే కంటికి కనిపించదు కానీ ఉంటారు దాంట్లో, అంతే కదా? ఇన్విజిబుల్ అంటే అదేగా, ఉంటారు కానీ కనిపించరు. రెండవది విజిబుల్ ప్లేస్, మన భూమి. ఇక్కడ ఉండే జీవరాశులు అందరూ అన్నీ కూడా మన కంటికి కనిపిస్తుంది, ఇది విజిబుల్, మనం చూడగలుగుతాము, మనం వాటిని పట్టుకోగలుగుతాం, వాటిని స్పృశించగలుగుతాం కదా, టచ్ చేయగలుగుతాం. సో 2 ప్రాంతాలు ఉన్నాయి. ఈ 2 ప్రాంతాలు వేరువేరుగా దేవుడు సృష్టించాడు. భూమి ఆకాశాన్ని దేవుడు సృష్టించాడు. ఇప్పుడు ఇది ఎందుకు ఇలా పెట్టాను అని అంటే, జనరల్గా మనకుండే ఆలోచన ఏంటి అని అంటే, భూమి ఇక్కడ ఉంటుంది, పరలోకం అంటే అక్కడెక్కడో పైన ఎక్కడో ఉంటుందని. అవునా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన? మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన? మన భారతదేశంలో, మనం ఉన్న ప్రాంతంలో మనకుండే పరిస్థితులు, మనుషుల యొక్క ఆలోచన విధానం నుంచి వచ్చింది. నేను మీ అంత గుడ్ బాయ్ని కాదులే కానీ ఒకప్పుడు సినిమాలు చూసేవాడిని. ఇప్పుడు యమగోళ, యమలీల ఇట్లాంటి సినిమాలు మీకు తెలియదేమో, మీరు మంచోళ్ళు కదా. అట్లాంటి సినిమాలు ఏమైపోద్దంటే, ఎవడో చచ్చిపోతాడు, చచ్చిపోయినోడు డింగ్ అని మబ్బుల్లో వెళ్తూ ఉంటాడు పైకి. ఆ పైన దేవుడికి సంబంధించిన లోకం ఇంకోటి ఉంటుంది. అక్కడి నుంచి దేవి భూలోకంలో ఏం జరుగుతుందని వాళ్ళు మబ్బుల్లో నుంచి కిందకి తొంగి చూస్తుంటారు. ఈ మధ్యలో వెళ్ళేవాడికి దారిలో ఒకడు నారాయణ నారాయణ అనుకుంటూ ఒకడు వస్తాడు. అంటే మీరు చాలామంది క్రైస్తవులకు కూడా ఇదే ఆలోచన. భూమి ఇక్కడ ఉంది, పరలోకం ఎక్కడో ఉంది, మనం చచ్చిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అక్కడికెక్కడికో వెళ్ళిపోతాము అని ఈ ఆలోచనతోనే చాలామంది ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు ఎట్లా పెట్టారు, ఆయన అక్కడెక్కడ మబ్బుల్లో మెట్లు ఉన్నట్టు, ఈయన వస్తే యేసుప్రభు మెట్లు దిగొచ్చి ఆయన్ని భుజం మీద చేసి పైకి తీసుకెళ్తున్నట్టు. ఇది ప్రవీణ్ పగడాల గారు చనిపోతే వీళ్ళు పెట్టారు. మొన్న ఆశా బోన్స్లో ఒక సింగర్ ఉంది తెలుసా, ఆమె చనిపోయినప్పుడు వాళ్ళు కూడా ఇంతే పెట్టుకున్నారు. కాకపోతే వాళ్ళు యేసుప్రభుని పెట్టుకోలేదు, వాళ్ళ అక్క ఉంది లతా మంగేష్కర్ అని, ఆమె వచ్చి ఈమెను తీసుకెళ్తున్నట్టు సేమ్ డిట్టో మనలాంటిదే పెట్టుకున్నారు. అంటే మన ఆలోచన విధానం వాళ్ళ ఆలోచన విధానానికి ఎటువంటి డిఫరెన్స్ లేదు. అయితే ఇది బైబిల్ అట్లా చెప్పదు. బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, దృశ్యమైన లోకము అదృశ్యమైన లోకము 2 కలిసే ఉంటాయి. ఎలీషా స్టోరీ ఎంతమందికి తెలుసు? ఆయన ఉన్న దగ్గర ఒకసారి శత్రువులు వస్తారు, ఆయన ఉన్న ప్రాంతాన్ని చుట్టూ రథాలతో చుట్టేస్తారు. అవునా? ఆ టైంలో ఏం జరుగుతుంది? వాళ్ళ సేవకుడు భయపడతాడు. అప్పుడు ఎలీషా ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే ఏమవుద్ది? కళ్ళు తెరవబడతాయి. కళ్ళు తెరవబడితే ఏమనిపిస్తుంది? ఇక్కడ భూమి మీద శత్రువులు రథాలు, ఎక్కడెక్కడో పరలోకంలో రథాలు ఉంటాయా? ఎక్కడున్నాయి? అక్కడే ఉన్నాయి. కానీ ఏమైనా మామూలుగా ప్రార్థన చేయకముందు కనిపిలా, ప్రార్థన చేసిన తర్వాత ఏమైనా కనిపించినాయి. సో మీకు అర్థం అవ్వాలి అని అంటే, ఈ 2 కూడా కలిసే ఉంటాయి. కాకపోతే అదృశ్య లోకం కాబట్టి, ఇన్విజిబుల్ వరల్డ్ కాబట్టి అది మన కంటికి కనిపించదు, మనం ఇది ఒక్కటే అనుకుంటాం. కానీ ఇక్కడ ఈ 2 కూడా ఒకదానికి ఒకటి ఇంటర్లాక్డ్ ఉంటుంది. అయితే దేవుడు ఏం చేశాడంటే, దీనికి ఈ లోకానికి ఒక పద్ధతి పెట్టాడు, ఈ లోకానికి ఒక పద్ధతి పెట్టాడు. ఈ భూమిని పరిపాలించడానికి ఎవరిని తయారు చేశాడు దేవుడు? మానవుల్ని కదా. మనిషి సృష్టి వెనకాల దేవుడు ఉద్దేశం ఏంటి? ఆకాశంలో పక్షులు, సముద్రంలో చేపలు, భూమి మీద ఉన్న ప్రతి వాటిని లోబర్చుకుని ఏలుబడి చేయాలి. అంటే ఇక్కడ ఒక పద్ధతి, ఇక్కడ ఒక పద్ధతి దేవుడు ముందుగా డిజైన్ చేశాడు. ఒక ఆర్డర్ ఉంది.
అది ఎలా నడవాలి, ఎవరు నడిపించాలి, ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేయాలి, ఎవరు పరిపాలన చేయాలి అనేది దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు, ఒక పద్ధతిని పెట్టాడు, ఒక ఆర్డర్ పెట్టాడు. ఈ ఆర్డర్ని గ్రీకు భాషలో ఏమన్నారంటే కాస్మోస్ అన్నారు. ఒక పద్ధతి, ఒక క్రమం, ఒక ఆర్డర్. దాన్ని గ్రీకు భాషలో ఏమన్నారు? కాస్మోస్ అన్నారు. ఆ కాస్మోస్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే వరల్డ్ అన్నారు, తెలుగులో ఏమన్నారంటే లోకం అన్నారు. కాస్మోస్ అంటే ఒక ఆర్డర్. ఇప్పుడు కుర్చీలు ఇక్కడ ఏం చేశారు? ఒక పద్ధతిలో, ఒక ఉద్దేశం ప్రకారం, ఒక పద్ధతిగా వీటిని అరేంజ్ చేశారు. దీన్ని ఏమంటారు అని అంటే కాస్మోస్ అంటారు. ఒక పద్ధతిలో అరేంజ్ చేయడం. ఎట్లా పడితే అట్లుంటే ఖయాస్ అంటారు, అంటే గందరగోళం అని. కాస్మోస్ అంటే ప్రాపర్గా ఒక పద్ధతిలో అరేంజ్ చేయడం. అందుకే కాస్మెటిక్స్ అనే మాట కూడా దాంట్లో నుంచి వచ్చింది. కాస్మెటిక్స్ అంటే మనం ఎలా పడితే అలా పిచ్చి పిచ్చిగా జుట్టు చెదిరిపోయి గందరగోళంగా ఉన్నాం అనుకోండి, మనం ఒక క్రమంలో ఒక పద్ధతిగా కనిపించడానికి మనం వాడే ఉంటాయి చూసారా, వాటిని ఏమంటారు? కాస్మెటిక్స్ ఏం చేస్తాయి అని అంటే క్రమం లేకుండా పిచ్చి పిచ్చిగా ఉన్న నన్ను ఒక పద్ధతిగా ఉన్నట్లుగా నన్ను సరి చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అందుకు వాటికి ఏమన్నారు? కాస్మెటిక్ అన్నారు. కొన్ని సిటీస్ని కాస్మోపాలిటన్ సిటీస్ అంటారు. ఇప్పుడు హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ కాదు. ఎందుకు అనంటే ఎట్లా పడితే అట్లా పెరిగిపోయింది, పిచ్చి పిచ్చిగా, అస్తవ్యస్తంగా. ముందు ఆ నవాబులు పరిపాలించారు. ఆ నవాబులు పరిపాలించిన తర్వాత స్లోగా ఎట్లా పడితే అట్లా, దానికి ఏం ప్లానింగ్ గ్లీనింగ్ లేకుండా ఎట్లా పడితే అట్లా డెవలప్ అయింది. దాన్ని ఉట్టి సిటీ అన్నారు. మీరు బెంగళూరుకి వెళ్ళారనుకోండి, అది బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేసిన సిటీ. అది రోడ్లు కావచ్చు, కాలనీస్ కావచ్చు, అన్నిటిని ఒక పద్ధతిగా. మీరు ఇండియా మ్యాప్ని గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి ఇండియా మ్యాప్లో స్ట్రీట్స్ని చూడండి, అమెరికాకి వెళ్ళో లేకపోతే యూరోపియన్ కంట్రీకి వెళ్ళి చూడండి, వాళ్ళకి ఖచ్చితంగా రోడ్స్, సబ్ రోడ్స్ అన్నీ ఖచ్చితంగా ఉంటాయి. అన్ని ప్రాపర్గా అరేంజ్ చేస్తుంటాయి. వాటిని ఏమంటారంటే కాస్మోపాలిటన్ అంటారు. సో కాస్మోస్ అంటే అర్థం ఏంటి? క్రమము, అరేంజ్మెంట్ అని. అర్థమైందా? సో ఇక్కడ మీరు చూడండి, దేవుడు ఈ సృష్టిలో రెండు ప్రాంతాలు, ఒకటి అదృశ్యమైంది, ఒకటి దృశ్యమైంది. ఈ రెండు ప్రాంతాలు ఎలా ఉండాలి, ఎలా పని చేయాలి, ఎవరు వీటిని నడిపించాలని ఒక క్రమాన్ని దేవుడు ముందుగా డిసైడ్ చేశాడు. మనకి బైబిల్లో మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయం చూస్తే కనిపిస్తుంది. ప్రతి చెట్టు, ఆ చెట్టుకి ఫలాలు, ఆ ఫలాలకి విత్తనాలు, ఆ విత్తనాలు వేస్తే మళ్ళీ ఏమొస్తుంది? చెట్టు. ఒక పద్ధతి ఉంది దానికి కదా. మనం సైన్స్ చదువుతూ ఉంటే జీవరాశులు వాటి పిల్లల్ని ఉత్పత్తి చేయడానికి ఒక పద్ధతి, ఒక క్రమం ఉంది. సో మీరు బైబిల్లో మన సైన్స్ ఏంటి? దీన్నే స్టడీ చేస్తాం. అంటే ఒక స్పీడ్లో నేను వెళ్తా ఉన్నప్పుడు సడన్గా నేను ఆగిపోతే నాలో ఉన్న మూమెంట్ ఇంకా కంటిన్యూ అవుద్దని వస్తుంది. దాన్ని ఏమన్నారు? ఇనర్షియా అన్నారు. అంతేనా? యాక్షన్ ఉంటే దానికి ఈక్వల్ ఆపోజిట్ రియాక్షను కదా. మన గ్రావిటేషనల్ ఫోర్సు. సైన్స్ ఏం చేస్తామనంటే దేవుడు మన లోకంలో, ఈ భూమి మీద మనం చూడగలిగేది, మనం వినగలిగేది, మనం ముట్టుకోగలిగేది, మనం అబ్జర్వ్ చేయగలిగి ఎక్స్పెరిమెంట్ చేసి మనం దాని మీద వర్క్ చేస్తే దేవుడు పెట్టిన క్రమాన్ని మీద అది ఏమైంది? సైన్స్ అయింది. సైన్స్ అంతా ఏంటి అని అంటే దేవుడు ఈ భూమి మీద పెట్టిన క్రమాన్ని స్టడీ చేసి దానికి అనుగుణంగా మనం బ్రతకడానికి ప్రయత్నం చేస్తాం. ఏది కూడా మనం కొత్త కనుక్కునేది ఉండదు. మనం ఉన్న దేవుడు పెట్టిన క్రమాన్ని తెలివిగా వాడుకోవడంలో ఉంటుంది. అర్థమైందా? సో దేవుడు క్రియేషన్లో ఒక ఆర్డర్ పెట్టాడు, ఒక క్రమం పెట్టాడు. దానికి ఈ క్రమం మొత్తాన్ని నడిపించడానికి ఎవరికి అప్పగిచ్చారు బాధ్యత? మనిషికి అప్పగిచ్చాడు. ఇది అర్థమవుతుందా? సో దీన్ని వరల్డ్ అన్నారు, లోకం అన్నారు. ఏది? క్రమాన్ని, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని,
ఒక పద్ధతిని, దీన్ని వరల్డ్ అన్నారు. అయితే ఓకే, లోకం అంటే ఏంటి? ఒక క్రమబద్ధకమైన సుశ్రావమైన సమగ్రత అన్నాడు. ఆర్డర్డ్, హార్మోనియస్ హోల్ అనే మాట. అంటే భాగాలు అన్ని సక్రమంగా అమర్చబడి ఒక అర్థవంతమైన వ్యవస్థగా ఉండటం. మన శరీరంలో క్రమం ఉంటుంది, ఆర్డర్ ఉంటుంది. చేతులు, కాళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ కూడా ఒక 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 హార్మోనీలో, అంటే ఒక పద్ధతిలో ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. కొన్ని మన కంట్రోల్లో ఉన్నాయి ఉంటాయి, కొన్ని మన కంట్రోల్లో లేని ఉంటాయి కదా. గుండు కట్టుకోవడం మన కంట్రోల్లో ఉండదు, రెప్ప చాలాసార్లు మన కంట్రోల్లో ఉండదు, అది మనకు తెలియకుండా ఆటోమేటిక్గా. సో దేవుడు ఒక పద్ధతి పెట్టాడు, మనం కంట్రోల్ చేయగలిగిన మన చేతిలో పెట్టాడు. మనం చేయకుండా, మన కంట్రోల్ చేయలేకపోతే ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదం మన దగ్గరకు రాకుండా ఆ కంట్రోల్ దేవుడు డైరెక్ట్గా ఆటోమేటిక్గా. సో కొన్ని మాన్యువల్ ఉంటాయి, కొన్ని ఆటోమేటిక్గా ఉంటాయి మన బాడీలో. సో దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. సో వరల్డ్ అంటే ఏంటి అని అంటే, ఈ సృష్టిలో ఏది ఎలా పనిచేయాలో, ఏది ఎలా ఉండాలో, ఎవరు దేన్ని నడపాలో మన 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 దాంట్లో బ్రెయిన్ కదా. బ్రెయిన్ ఏం చేస్తుంది? ప్రతిదానికి ఆర్డర్ ఇస్తుంది. ఈ బ్రెయిన్ ఇచ్చే ఆర్డర్ని ఎవరు తీసుకెళ్తారు మిగతా పార్ట్స్కి? స్పైనల్ కార్డ్లో నుంచి, సెంట్రల్ నర్వస్ సిస్టంలో నుంచి నరాలు వాటికి తీసుకెళ్తాయి. సో ప్రతిదానికి ఒక క్రమం ఉంది చూసారా. అట్లా ఈ భూమి ఎలా నడవాలి అనే ఒక క్రమం ఉంటుంది చూసారా, దాన్ని వరల్డ్ అన్నారు. దీనికి, ఈ భూమికి మెయిన్ నడిపించే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? మానవుడికి. అంటే మన శరీరం భూమి అయితే, దీంట్లో ఉన్న క్రమము వరల్డ్ అయితే, బ్రెయిన్ ఎవరు? మానవుడు. అర్థమవుతుందా? సో వరల్డ్ అంటే ఇది. సో దీన్ని అయితే ఆదాముని దేవుడు ఎట్లా చేశాడు? ఈ క్రమాన్ని వీడు ఎలా చేయాలా, ఈ భూమిని వీడు ఎట్లా నడిపించాలా అని అంటే, మీ పేరేంటి నాన్న? సుజర్. ఈయన దేవుడు అనుకుందాం, నేను మనిషిని. ఇదంతా సృష్టి. మనిషి ఏం చేయాలి అని అంటే, ఈ దేవునితో సంబంధం కలిగి ఉండాలా, ఈ దేవుడు పనిచేస్తున్నది గమనించుకుంటా ఉండాలా, ఈ దేవుని యొక్క స్వభావాన్ని గమనించుకుని దాన్ని వీడు నేర్చుకుని అదే పద్ధతిలో సృష్టిని ఏం చేయాలా? ఏలుబడి చేయాలి. అందుకే మనిషికి ఏమి ఇచ్చాడంటే, దేవుని స్వరూపము, దేవుని యొక్క పోలిక. దేవుని స్వరూపము, దేవుని యొక్క పోలిక. సో మానవుడు బాధ్యత ఏంటయ్యా అంటే, దేవుడు మానవుడితో కనెక్ట్ అయి ఉంటాడు. ఈ సృష్టిని నడిపించేటప్పుడు, భూమిని నడిపించేటప్పుడు దేవుడు ఎవరితో కనెక్ట్ అయి ఉంటాడు? మానవుడితో కనెక్ట్ అయి ఉంటాడు. సృష్టి ఎవరితో కనెక్ట్ అయి ఉంటుంది? మానవుడితో కనెక్ట్ అయి ఉంటుంది. సో మనిషి ఏం చేయాలా? దేవుణ్ణి, ఇప్పుడు ఆకాశాలకు, నక్షత్రాలకు పేర్లు పెట్టింది ఎవరు? దేవుడు కదా. ఆ పని చేసిన తర్వాత భూమి మీద బాధ్యత ఎవరికి ఇచ్చాడు? మనిషికి. సో భూమి మీద దేవుడికి బాధ్యత ఇచ్చిన తర్వాత ఆదాము దగ్గరికి ఎవరిని తీసుకుని వచ్చాడు దేవుడు? అప్పుడు ఆదాము ఏం చేశాడు? దేవుడు ఆకాశవాసులకి ఏం చేశాడు? పరలోకం లేకపోతే ఆకాశం, అదృశ్య లోకంలో దేవుడు ఏం చేశాడు? వాటన్నిటికీ పేర్లు పెట్టాడు. దీనికి బాధ్యత ఎవరికి ఇచ్చాడు? సో మానవుడి దగ్గరకు వాళ్ళని తీసుకుని వచ్చాడు. ఆదాము ఏం చేశాడు? దేవుడు ఏం పని చేస్తున్నాడు చూసి ఆదాము కూడా అదే పని చేస్తున్నాడు. సో మనిషి మనుగడ అలా ఉండాలా, మనిషి జీవితం అట్లా ఉండాలా. వాడు దేవుడితో సంబంధం కలిగి ఉండాలా, దేవుడితో జీవిస్తూ ఉండాలా, దేవునితో రిలేషన్షిప్లో ఉండాలా. దేవుని యొక్క స్వభావం, నేను చూశారు కదా హెస్సెడ్ కదా, దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క గుణగణాలు, దేవుడి యొక్క పనిచేసే విధానం, దేవుడితో ఉంటా, దేవుడిని గమనిస్తా, అలానే ఏం చేయాలా? సృష్టిలో పరిపాలన. అర్థమవుతుందా? ఇది మానవుడివి సృష్టి వెనకాల దేవుని యొక్క ఉద్దేశం. ఆయన పోలికలో, ఆయన స్వరూపమందు, ఆయన పోలిక చొప్పున నరుల్ని నిర్మించను అన్నాడు. సో మానవుడు ఏం చేయాలి? దేవునితో జీవించాలి,
దేవునితో జీవిస్తా దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క పనిని వీడు అర్థం చేసుకుంటా, దేవుని యొక్క నేచర్ని, ఆయన యొక్క స్వభావాన్ని వీడు అలవాటు చేసుకుంటా. అంటే ఇప్పుడు అర్థం ఎట్లా ఉంటుంది? అర్థం ఏం చేస్తుంది? ఇప్పుడు నేను అర్థం అనుకోండి, ఆయన రిఫ్లెక్ట్ చేస్తే మీకు నాలో ఎవరు కనిపిస్తారు? ఆ వ్యక్తి కనిపిస్తాడు. అంతే కదా, అంతే కదా. సో దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేస్తా, ఆయన ఉద్దేశం ఏంటో నేను దేవుడి దగ్గర నేర్చుకుని ఆ ఉద్దేశాన్ని నేనేం చేయాలా? సో దీనికి ఒక క్రమం ఉంది. భూమికి ఒక క్రమం ఉంది. ఆ క్రమాన్ని నడిపించే బాధ్యత మానవుడిగా నాకుంది. కానీ ఆ క్రమాన్ని ఎలా నడిపించాలనేది నేను ఎవరి దగ్గర నేర్చుకోవాలా? దేవునితో నేర్చుకోవాలా. సో దేవుని దగ్గర నేర్చుకుంటా అదే క్రమంలో ఈ భూమిని నేను నడపాలా. సో ఈ క్రమాన్ని ఏమన్నారు బైబిల్లో? క్రమాన్ని ఏమన్నారు? లోకం. మన భాషలో చెప్పాడు. కాస్మోస్ అంటే అది గ్రీక్ వర్డ్, అవసరం లేదు. మన భాషలో ఏమన్నారు? క్రమాన్ని, ఉన్న పద్ధతిని లోకం అన్నారు. ఇంగ్లీష్లో వరల్డ్ అన్నారు. రైట్. ఇప్పుడు మానవుడు ఎప్పుడైతే దేవుణ్ణి గమనిస్తా, దేవునితో కలిసి జీవిస్తా, దేవుని యొక్క ఆలోచనల్ని, విధానాలను గమనించి దానికి అనుగుణంగా సృష్టితో ఇడు పని చేయాలన్న దేవుని చిత్తం అయితే, ఆ ఉద్దేశంలోంచి తప్పిపోవడాన్ని ఏమన్నారు తెలుసా? పాపం అన్నారు. ఆ ఉద్దేశంలోంచి తప్పిపోవడాన్ని పాపం. పాపం అంటే బైబిల్లో ఇంగ్లీష్లో సిన్ అని ఉంటుంది, తెలుగులో పాపం అని ఉంటుంది, హెబ్రీ భాషలో కట అనే మాట ఉంటుంది. హెబ్రీ భాషలో పాపాన్ని మీరు ఒక ఇమేజ్ లాగా చూపించాలనుకోండి, అలా ఉంటుంది. అంటే ఇప్పుడు నన్ను బాణం వేసి కరెక్ట్గా ఆ ఫ్యాన్ని కొట్టమన్నారు అనుకోండి. పాపం అంటే ఏంటంటే, నాకు ఒక బాస్ ఉన్నాడు. ఆ బాస్ నాకేం చెప్పాడంటే, కరెక్ట్గా ఫ్యాన్ని కొట్టరా అన్నాడు బాణం తీసుకుని. నేను కొడితే పక్కనెక్కడో తగిలింది. గురి తప్పడానికి 2 కారణాలు ఉంటాయి. ఏంటయ్యి? ఒకటి, నాకు కొట్టడం రాదు, గురి తప్పిపోద్ది. రెండోది, నాకొచ్చు కరెక్ట్గా కొట్టడం ఎట్లను, నేను కావాలనే దాన్ని పక్కకి, కావాలని గురి తప్పడం ఉంటుంది చూసారా, దాన్ని హెబ్రీ భాషలో కట అన్నారు. తెలుగులోకి దాన్ని రాసేటప్పుడు పాపం అని రాశారు. పాపం అంటే ఏంటి? కావాలనే దేవుని యొక్క ఉద్దేశంలో నుంచి తొలగిపోవడం, కావాలనే డెలిబరేట్గా దేవుడు చెప్పిన దాంట్లో నుంచి తొలగిపోవడం. సో పాపం అంటే ఏంటి? ఉద్దేశం నుంచి తొలగిపోవడం, దేవుడు నిర్ణయించిన మార్గంలో నుంచి తొలగిపోవడం. ఇప్పుడు మానవుడిని ఎందుకు చేశాడు దేవుడు? ఆయనతో సంబంధం కలిగి, ఆయనతో జీవిస్తా, ఆయన యొక్క స్వభావాన్ని బట్టి దేవుడు పెట్టిన ఈ ఆర్డర్ ఉంది చూసారా, ఈ క్రమం ఉంది చూసారా, దీన్ని కొనసాగించాల్సినడు వీడు కావాలని ఈ పని చేయలా. అప్పుడు ఏమైంది? ఏమన్నారు? దాన్ని పాపం అన్నారు. ఆనంద్ గారు మీకు చెప్పారనుకోండి, కుర్చీలన్నీ కరెక్ట్గా ఒక ఆర్డర్లో వేయండి, ఒక్కొక్క దాంట్లో 5 కుర్చీలు ఉండాలి, 12 రోలు ఉండాలి, మధ్యలో ఇన్ని అడుగులు గ్యాప్ ఉండాలని చెప్పాడు అనుకోండి. చెప్తే మీరు ఇలా వేశారనుకోండి, మీరు కావాలని ఏం చేస్తున్నారు? ఆయన ఉద్దేశానికి వేరుగా మీరు కావాలని కుర్చీలు వేరుగేస్తున్నారు. బైబిల్లో దాన్ని ఏమన్నారు తెలుసా? పాపం అన్నారు. మన బాసు ఆయన ఉద్దేశానికి వేరుగా చేయడం, దాన్ని ఏమంటారు? పాపం అంటారు. అర్థమవుతుందా ఏంటో? బైబిల్లో పదాలు అర్థమవుతున్నాయా నిజంగా? అర్థం కావట్లేదా? మేము డిగ్రీలో ఉన్నప్పుడు ఒక చోటకి ట్యూషన్కి వెళ్ళేవాడు, మ్యాథ్స్. అంటే బేసికల్గా అక్కడ అమ్మాయిలు బాగా వచ్చేవాళ్ళు, అప్పుడు దేవుళ్ళు ఉండేవాడిని కాదులేండి, అందుకని వెళ్ళేవాడు ట్యూషన్కి. ఆయన ఏం చదువుతాడు అనేది కాదు, ఆయన ఏదో ఒక లెక్కేసి మొత్తం రాసి కింద ఆన్సర్ వేసి కదా 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 అనేవాడు. ఓకే సార్ అనేవాళ్ళం. గబగబ తుడిపేసి ఆయన అర్థం కాకపోయినా నేను కదా అంటే ఆయన అడిగే దీనత్వం చూసి ఓకే సార్ అనేవాళ్ళం ఆన్సర్కి. మీరు అట్లా ఏమైనా చదువుతున్నారా?
అర్థమవుతున్నాయి ఈ పదాలు నిజంగా, ఎందుకంటే చాలా సీరియస్గా చూస్తున్నారు. పర్లేదు కదా, ఓకే. ఇప్పుడు మనకి బైబిల్లో మనిషి యొక్క పతనం ఇట్లా చూపించారు. ఫస్ట్ ఏదైనా తోటలో ఆదాము అవ్వలు, అవునా? దాని తర్వాత ఏమైంది? కయ్యను వాళ్ళ తమ్ముణ్ణి చంపేయడం. దాని తర్వాత లేమెకు 2 స్త్రీలని పెళ్లి చేసుకోవడం 4వ అధ్యాయంలో. తర్వాత 6వ అధ్యాయంలో దేవుని కుమారులు మనిషి కుమార్తెలకు మధ్యలో పెళ్ళిళ్ళు జరగడం. 10, 11 అధ్యాయాల్లో వాళ్ళు బాబేలు గోపురాన్ని కట్టడం. ఆది కాండంలో మానవుడి యొక్క పతనాన్ని అంటే మెయిన్ ఇన్సిడెంట్స్ని చూపించుకుంటూ వెళ్ళారు. ముందు ఆదామవ్వలు దేవునికి వ్యతిరేకంగా ఏదైనా తోటలో పాపం చేశారు. దాని తర్వాత ఏమైంది? కయ్యను తమ్ముణ్ణి చంపేశాడు. తర్వాత ఏమైంది? లేమెకు 2 పెళ్లి చేసుకున్నాడు. 6వ అధ్యాయంలో దేవుని కుమారులు మనిషి కుమార్తెలతో పెళ్లి చేసుకున్నారు, నెఫీలీలకు అన్నారు అని ఒకటి ఉంటుంది. అప్పుడే కదా జలప్రలయం వచ్చింది. అంతేనా? ఓకే. దాని తర్వాత 10, 11 అధ్యాయాల్లో బాబేలు గోపురాన్ని కట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు? దేశాల కింద భాషల్లో కన్ఫ్యూజన్ తీసుకొచ్చి వాళ్ళని డివైడ్ చేశాడు. ఇది మానవుడు పతనం అవుతున్నప్పుడు బైబిల్ ఏ రకంగా పతనమయ్యాడు మానవుడు అన్నది చూపించాడు. ఎందుకంటే అబ్రహాము స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బైబిల్లో? ఆది కాండము 12వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. సో 11వ అధ్యాయం దాకా పతనం ఎలా జరిగిందో మనకి చూపించారు. అయితే ఇది మానవుడు పతనం అయితే, అంటే నేను చెప్పాను కదా 2 లోకాలు ఉన్నాయని. ఇక్కడ మానవుడు దీంట్లో ఎలా క్రమం తప్పారు, ఎలా పాపం వచ్చింది అనేది ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ వీళ్ళు ఒక్కళ్ళే ఇన్వాల్వ్డా? దీంట్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా? ఆకాశవాసుల ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా? సాతానేవుడు, దేవుని కుమారులు ఎవరు కదా, వీళ్ళలో ఆకాశవాసుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కదా. సో పతనం అనేది అంటే దేవుడు పెట్టిన క్రమం. దేవుడు ఒక ఆర్డర్ పెట్టాడు. 2 లోకాలు, ఒకటి అదృశ్యం, ఒకటి దృశ్యం. వీటిలో క్రమం దీనికి ఒక క్రమం పెట్టాడు, దీనికి ఒక క్రమం పెట్టాడు. దీన్ని పరిపాలించడానికి దేవుడు ఎవరిని పెట్టాడు? నరుల్ని పెట్టాడు. ఇదంతా చెడిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటున్నాం? భూమి మీద ఉంటున్నాం. మానవుడికి బ్రతకడం అన్నది ఒక పెద్ద సవాలు, కష్టం. ఇప్పుడు వీళ్ళ ఏజ్ దగ్గర నుంచి ముసలోళ్ళు అయ్యేదాకా ప్రతి దాంట్లో కూడా మనకి ఏదో ఒక కష్టం, మనకి ఏదో ఒక ఇబ్బంది. బ్రతకడం అనేది మనం చేసే పోరాటం లాగానే ఉంటుంది కదా ప్రతి ఏజ్లో కూడా. ఏ ఏజ్కి తగ్గ కష్టాలు ఆ ఏజ్కి వస్తూ ఉంటాయి. దేవుడు ఇలా చేశాడా భూమిని, ఆకాశాన్ని? చేయలా. ఇంత ఎండ ఎందుకు ఉంటుంది? మనం ఇంత ఏసీలు ఎందుకు వేసుకోవాల్సి వస్తుంది? ఇదంతా కూడా ఏమైంది అని అంటే, ఈ భూమిని నడిపించడానికి దేవుడు నరుణ్ణి పెడితే వాడు ఈ పద్ధతిని ఎక్కడో చెడగొట్టాడు. సో వీడు చెడిపోవడం మనకి ఇందాక చూసాం కదా, దాంట్లో ఆకాశవాసుల యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఎక్కడెక్కడ ఉంది మనకి? ఈ ఈ ఈ చూస్తున్నావా? ఈ 5 ఆకాశవాసుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కడుంది? ఆది కాండంలో ఒకడు వచ్చాడు. వచ్చి ఎవరితో మాట్లాడాడు? అవ్వతో మాట్లాడాడు. ఆది కాండం 6వ అధ్యాయంలో దేవుని కుమారులు మనుషులతో ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక గ్రూప్ దేవుని కుమారులు, ప్లూరల్ మాట కనిపిస్తుంది, బహువచనం కనిపిస్తుంది కదా. దాని తర్వాత ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇక్కడ మనకి ఆది కాండంలో కనిపిదు కానీ, మనకి ద్వితీయోపదేశ కాండంలో దీనికి సంబంధించిన మాట కనిపిస్తుంది. అంటే ఒకసారి ఇటు వస్తాను, ఆ కుర్చీ తెచ్చుకో చెప్తా. కాదు కుర్చీ అక్కడ పెట్టేసాను, ఇటు వచ్చేసాయి.
అంటే దీంట్లో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ కూర్చో. ఇది భూమి, దీనికి ఒక క్రమం ఉంది. క్రమాన్ని ఏమన్నారు? లోకం అన్నారు. ఇది ఆకాశవాసులు అనుకుందాం, ఆకాశం, దీనికి ఒక క్రమం ఉంది. ఈయన ఒక ఆకాశవాసు అనుకుందాం. వీళ్ళ పతనానికి ఎవరితో కలుస్తున్నారు? స్టార్టింగ్ ఎవరితో అయింది? వీళ్ళల్లో ఒకడు వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఉన్నోళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇక ఇక్కడ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి మానవుల పతనంలో మళ్ళీ వీళ్ళ సైడ్ నుంచి ఒక గ్రూప్ వచ్చింది. ఆదికాండం 6వ అధ్యాయంలో వచ్చి ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్నోళ్ళని చెడగొడుతుంది. కానీ ఇక్కడ ఉన్నోడు ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూడాలా. కానీ ఇక్కడ ఉన్నోడు పొద్దాక ఎవరి వైపు చూస్తున్నాడు? నేను మనిషిని అనుకుందాం, నేను ఎవరితో సంబంధం పెట్టుకోవాలా? దేవునితో సంబంధం పెట్టుకోవాలా. కానీ నేను ఎవరితో సంబంధం పెట్టుకుంటున్నాను? వీళ్ళతో సంబంధం పెట్టుకుంటా ఉన్నా. దేవుడికి ఈ ఏరియాలో కోపం వచ్చింది. మనుషులు దేవునితో నువ్వు అక్కడ ఉన్నాను, వీళ్ళదే, నేను ఈ ఏరియాని కరెక్ట్గా నడిపించాల్సిన బాధ్యత నాకుంది. సో నేను దేవుడితో సంబంధం పెట్టుకుని నేను దీన్ని పరిపాలన చేయాలా. కానీ నేను దేవుడి వైపు చూడలా. ఈయన వచ్చాడు నా దగ్గరికి. ఆ లోకం, ఈ లోకానికి సంబంధించినాడు, అదృశ్య లోకానికి సంబంధించినాడు. నేను ఈయనతో మాట్లాడి సృష్టితో వ్యవహారం చేస్తున్నా. మళ్ళీ ఈయన ఒక గుంపును తీసుకొచ్చాడు. ఆ గుంపుతో సంబంధం పెట్టుకుని నేను సృష్టితో వ్యవహరిస్తూ ఉన్నా. దేవునితో నేను సంబంధం పెట్టుకోవట్లా. పైగా వీడిచ్చిన ఆలోచనతో నేనేమనుకున్నానంటే నేను చాలా గొప్పవాడిని అయిపోవాలా, నాకంటూ పేరు రావాలని చెప్పి నేనేం కట్టడం మొదలుపెట్టాను? గోపురం కట్టడం మొదలు పెడితే దేవుడు ఏం చేశాడు తెలుసా? వరే, నువ్వు నాతో కదా సంబంధం కలిగి ఉండాల్సింది, నువ్వు నాతో ఉండట్లేదు, నువ్వు వీళ్ళతో ఉండటానికి ఇష్టపడుతున్నావు కదా అని మనుషుల్ని దేవుడు భాషలకు సెపరేట్ చేసినప్పుడు, దేశాల కింద సెపరేట్ చేసినప్పుడు, వీళ్ళ ఆకాశవాసులు ఉన్నారు కదా, వీళ్ళ లెక్క ప్రకారం మనుషుల్ని సెపరేట్ చేశాడు. లెక్క ప్రకారం ఇప్పుడు నేను మనిషిని కదా, నాకు శిరస్సు ఎవరై ఉండాలా? నాకు మీద భాష ఎవరై ఉండాలా? దేవుడు. ఈయన దగ్గర నేను నేర్చుకుంటా నేనేం చేయాలా? ఈ భూమి మీద పనిచేయాలా. సో అది వేరే లోకం, ఇది వేరే లోకం. అది అదృశ్య లోకం, ఇది దృశ్యమైన లోకం. దృశ్యమైన లోకంలో నేను దేవునితో రిలేషన్లో ఉండి నేను పనిచేయాలా. కానీ దేవుడు ఏం చేశాడు అనంటే, నేను పొద్దాకేళ్లతో కలుస్తున్నానని నాకు మీద ఎవరిని పెట్టాడు? వీళ్ళని తీసుకుని వచ్చి పెట్టాడు. సో అదే అక్కడ రాస్తా ఉన్నాడు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యాన్ని విభాగించినప్పుడు, అంటే దేశాల కింద డివైడ్ చేసినప్పుడు, నరజాతుల్ని ప్రత్యేకించినప్పుడు, మనుషుల్ని ఆయన సెపరేట్ చేసినప్పుడు, తెలుగు భాషలో కొంచెం ట్రాన్స్లేషన్ తప్పుంది, ఇజ్రాయేలీ లెక్కను బట్టి అని కాదు, దేవుని కుమారు లెక్కను బట్టి ప్రజల యొక్క సరిహద్దుని ఆయన ఏం చేశాడు? సో ఆకాశవాసులు ఉన్నారు కదా, ఎవరైతే ఇట్లా తిరుగుబాటు చేస్తున్నారో వాళ్ళ లెక్క ప్రకారం మనుషుల్ని దేవుడు ఏం చేశాడు? ఎందుకు మనిషి పొద్దాక ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? ఏళ్లతో సంబంధం. ఎవరితో ఉండాల్సిన ఆయన? దేవుడితో ఉండి. ఇప్పుడు అర్థమవుతుందా? సో ఏమైంది? కూర్చోనా, ఇక్కడ ఏమైంది చూడండి. ఇలా ఉండాల్సిన దేవుని సృష్టి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వేరువేరుగా ఉండాలా? అదృశ్య లోకం వేరు, దృశ్యమైన లోకం వేరు. దీన్ని మనిషి పరిపాలించాలా? ఇదేమైంది ఇప్పుడు? దేవుడు ఇంకా ఆయన స్థానంలో ఆయనే ఉన్నాడు టాప్లో. మధ్యలో ఎవరు వచ్చారు? ఆకాశవాసులు వచ్చారు. వాళ్ళ కింద ఎవరు వచ్చారు? మనుషులు వచ్చారు. క్రమం మారిందా? ఈ రెండు సెపరేట్. ఇంతకుముందు ఈ రెండు సెపరేట్. మానవుడు దీన్ని పరిపాలించాలా. ఎవరిని చూస్తా? దేవుణ్ణి చూస్తా. కానీ నరుడు ఏం చేశాడు? నువ్వేంటి ఆ లోకంలో కలిసిపోయావు? నరుడు ఏం చేశాడు? వీళ్ళతో సంబంధం పెట్టుకుని దీన్ని డీల్ చేయడం మొదలుపెట్టాడు. సో దేవుడు ఏం చేశాడు? ఆయనకి నరులకి మధ్యలో ఎవరిని పెట్టాడు? తీసుకొచ్చి
వీళ్ళని పెట్టాడు. సో ఇప్పుడు మనిషి డైరెక్ట్గా దేవుడితో కాదు, మధ్యలో ఎవరున్నారు? ఆకాశవాసులు ఉన్నారు. తిరుగుబాటు చేసిన ఆకాశవాసులు అందులో వీళ్ళు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు. సో మానవుడు దేవుని స్వభావాన్ని రిఫ్లెక్ట్ చేసి సృష్టిని పరిపాలించాల్సినోడు, మానవుడు వీళ్ళ ఆలోచన ప్రకారం సృష్టిని హ్యాండిల్ చేయడం మొదలుపెట్టాడు. పెట్టగానే ఏమైంది? దేవుడు పెట్టిన ఒక పద్ధతి, ఒక క్రమం ఉంది చూసారా, అవన్నీ ఏమైపోతున్నాయి? ఇప్పుడు చెదిరిపోతున్నాయి. ఇప్పుడు లోకం ఏమైంది? వీడి ఆలోచన, వీడికున్న దురాశ, స్వార్థము, మేమిద్దరం కలిసి డిసైడ్ చేసిన వేరే పద్ధతి భూమి మీదకి వచ్చింది. మనం సఫర్ అవుతుంది ఏంటి తెలుసు ఈ లోకంలో? ఇదిగోండి, వీడి ఆలోచన, నా స్వార్థంతో వచ్చిన ఇంకో క్రమం ఉంది చూసారా. ఇప్పుడు లోకం ఏమైపోయింది? నెగిటివ్ దీని కింద మారిపోయింది. ఎప్పుడైతే వీళ్ళు అక్కడున్న వాళ్ళు వచ్చి ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారో, ఆ క్రమంలో కూడా ఏమొచ్చింది? ప్రాబ్లము వచ్చింది. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు కూర్చోనా, థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి, సో దేవుడు మనిషి డైరెక్ట్గా ఇది దేవుని నివాసం అనుకుందాం, రెండు ఉండే చోట దేవునితో సంబంధం కలిగి పరిపాలించాల్సినోడు, ఇది వీడి ప్లేస్ కాదు. వీళ్ళతో వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం వల్ల ఏం చేశాడు? ఈ భూమి మీద పరిపాలన విధానంలో మార్పు వచ్చింది. అంటే ఈ లోకంలో మార్పు వచ్చింది. ఇంతకుముందు సరిగ్గా ఉండే క్రమము ఇప్పుడు ఏమైంది? చెడిపోయిన క్రమముగా మారిపోయింది. సో లోకము స్టార్టింగ్ పాజిటివ్గా ఉన్నది. లోకం అంటే ఈ క్రమం పాజిటివ్గా ఉన్నది. మానవుడి పాపం వల్ల ఏమైంది? నెగిటివ్గా. మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? వీళ్ళ అడ్వైజ్ కింద మనుషులు, స్వార్థపూరితమైన వాళ్ళు ఏం చేశారంటే, ఈ భూమిని చీకటి ప్రాంతంగా, ఒకడిని ఒకడు చంపుకుంటా, ఒకడిని ఒకడు కొట్టుకుంటా, పాపంతో నిండిపోయిన ప్రాంతంగా ఒక క్రమాన్ని చెడగొట్టేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఈ క్రమాన్ని మార్చేసుకున్నాడు మానవుడు. సో దేవుడు పెట్టిన పద్ధతి కాకుండా వేరే పద్ధతి భూమి మీదకి ఎప్పుడైతే వచ్చిందో ఏమైంది? భూమి మీద మన బ్రతుకు జీవించటం కష్టమైంది. అర్థమవుతుందా మాటలు? అర్థమవుతున్నాయా? చూద్దాం, ముందుకెళ్దాం. ఇప్పుడు చూడండి, లోకం అంటే ఏంటి అని అంటే, దేవునికి క్రమంగా సృష్టించబడిన లోకం మనుషులకు అప్పగించబడింది. కానీ వారి తిరుగుబాటు వల్ల అది ఎవరికి కేంద్రంగా మారింది? మనిషికి కేంద్రంగా మారింది. ఎవరికి కేంద్రంగా ఉండాలా లోకం? యాక్చువల్గా దేవునికి. నేనేమై ఉండాలా? కేవలం దేవుని యొక్క ప్రతినిధి, రిప్రజెంటేటివ్గా ఉండాలా. కానీ నేను దేవుడితో కాకుండా ఎప్పుడైతే ఆకాశవాసులతో సంబంధం పెట్టుకున్నానో, నా స్వార్థానికి కేంద్రంగా ఈ లోకం ఏమైపోయింది? మారిపోయింది. అర్థమవుతుందన్నమాట. సాతాను నడిపించే ఈ యుగ వ్యవస్థగా, అంటే ఇప్పుడున్న ఈ టైంలో సాతాను నడిపించే ఒక వ్యవస్థలాగా వాడి క్రమంలోకి, వాడి పద్ధతిలోకి లోకం వచ్చేసింది. పాపం ఉట్టి నన్నొక్కడిని చెడగొట్టలా. ఒక మనిషి చేసిన పాపం వాడినొక్కడిని చెడగొట్టదు, వాడి పక్కనోడిని మాత్రమే చెడగొట్టదు. ఈ భూమి మీద ఉన్న క్రమాన్ని మొత్తాన్ని ఏం చేసింది? పాపం చెడగొట్టింది. అర్థమవుతుందా? సో లోకము అంటే బైబిల్ ప్రకారం ఇది. లోకం అంటే భూగ్రహం కాదు, ప్లానెట్ కాదు, ఉట్టి మనుషులు కూడా కాదు. దేవుడు లేకుండా జీవితములో, అంటే ఈ భూమి మీద ఉండే ఆలోచనలు, ఇక్కడున్న ఆలోచనలు, ఇక్కడ మనుషులకు ఉండే ఆశలు, ఇక్కడున్న వ్యవస్థలు, భూమి మీద ఉండే ఇన్స్టిట్యూషన్స్, వ్యవస్థలు, సాతానుగాడు యొక్క ఆలోచన ప్రకారం మనిషి స్వార్థంతో మార్చుకున్న అరేంజ్మెంట్ ఉంది చూసారా. ఈ భూమి మీద ఉన్న అరేంజ్మెంట్, ఆ అరేంజ్మెంట్ వెనకాల ఉన్న ఆలోచనల్ని లోకం అన్నారు. భూమి మీద ఉన్న అరేంజ్మెంట్, ఈ అరేంజ్మెంట్ వెనకాల ఉన్న ఆలోచన ఎవరిది?
దేవుడిది కాదు. నేను ఎవరితో పెట్టుకున్నాను? ఆకాశవాసులతో సంబంధం పెట్టుకున్నాను. సో వీడి ఆలోచనతో, నా దురాశతో నేను డెవలప్ చేసుకున్న ఇన్స్టిట్యూషన్స్, సిస్టమ్స్, పద్ధతులు, ఆలోచన విధానం ఉంటుంది చూసారా, ఇది లోకమైంది. ఎందుకనంటే మనం మన సబ్జెక్ట్ ఏంటి? దృఢమైన అంకిత భావంలో ఏం నేర్చుకున్నాం? లోక మర్యాదల్ని అనుసరించక అన్న మాట ఉంది కదా. లోకం అంటే ఏంటో మనకు తెలియాలి. దాన్ని ఎందుకు దేవుడు అనుసరించొద్దన్నాడో తెలియాలి. దేవుడికి డెడికేటెడ్గా బ్రతకడం అంటే ఏంటో నేర్చుకోవాలంటే సాతాను గాడి గేమ్ ప్లాన్ ఏంటో మనకు తెలియాలి. సాతాను ఏం చేశాడు అని అంటే, దేవుని ఆలోచన ప్రకారం ఉండాల్సిన పద్ధతిని, ఇన్స్టిట్యూషన్స్ని వీడేం చేశాడు? మనిషిని దేవుడికి దూరం చేసి, మనిషికి వీడి ఆలోచనని ఇచ్చి, మనిషిలో స్వార్థాన్ని తీసుకుని వచ్చి పెట్టి, మనిషి స్వార్థాన్ని బట్టి ఇక్కడున్న పద్ధతుల్ని, ఇక్కడున్న వ్యవస్థల్ని వీడేం చేశాడు? మార్చేశాడు. సో ఇప్పుడు మనం ఉంటున్న ఈ భూమి మీద నడుస్తున్న ప్రతి పద్ధతి, మనుషులకున్న ప్రతి ఆలోచన విధానం, మనం చూస్తున్న వ్యవస్థలు, గవర్నమెంట్స్ కావచ్చు, సిస్టమ్స్ కావచ్చు, అన్నీ కూడా ఎలా వచ్చినాయి? అది ఒరిజినల్గా దేవుడి ప్లాన్ ప్రకారం వచ్చినాయా? కాదు. సాతాను సమూహంతో మానవుడు కలిసి వాడి స్వార్థంతో, సాతాను యొక్క ఆలోచనతో మానవుడు మార్చేసిన వ్యవస్థల్లో, మానవుడు మార్చేసిన ఆలోచన విధానంలో మనం ఉంటున్నాం. సో మనం చిన్నప్పటి నుంచి మనకు వచ్చే ఆలోచనలు, చిన్నప్పటి నుంచి మనకు చెప్పే కథలు, చిన్నప్పటి నుంచి మనం ఉన్న వ్యవస్థలు, చిన్నప్పటి నుంచి మనకు నేర్పించే పద్ధతులు, మనం ఏదైతే చుట్టుపక్కల చూసి పెరుగుతూ ఉంటామో, దేని ప్రకారం అయితే మనం వెళ్తుంటామో, అవన్నీ కూడా దేవుడు పెట్టిన అరేంజ్మెంట్లో నుంచి రాలా, మానవుడు స్వార్థంగా చేసుకున్న అరేంజ్మెంట్లో నుంచి వచ్చింది. పిచ్ గేమ్ ఆడేటప్పుడు పిచ్చిని చూడాలన్నారుగా. నేను పిచ్ కండిషన్ ఎట్లా ఉంటుందో చెబుతున్నా. ఇప్పుడు వాడు పిచ్ అంతా తారుమారు చేశాడు, సరిగ్గా రాదు బాల్ అక్కడ ఆడుతుంటే. ఏమన్నా అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా? ఓకే, వస్తున్నా పాయింట్ దగ్గరికి. సరే, నేను ఇది చెప్పిన తర్వాత డౌట్స్లోకి వెళ్తా. ఇప్పుడు భూమిని, లోకాన్ని వేరువేరుగా చూపించా. భూమి అంటే ఏంటి? ల్యాండ్, నేల, సాయిల్, మట్టి, మనం ఉన్న గ్రౌండ్, ఇది భూమి. లోకం అంటే ఇక్కడున్న వ్యవస్థలు, ఇక్కడున్న సమూహం, ఇక్కడున్న పద్ధతులు, ఆలోచన విధానం, సైన్యం, దీన్ని లోకం అని అన్నారు. దీన్ని ఇంకొంచెం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. భూమి అని అంటే పర్వతాలు, నీరు, సముద్రాలు, కొండలు, లోయలు, చెట్లు, వీటిని భూమి అన్నారు. లోకం అంటే ఏంటి అని అంటే ఈ భూమి మీద ఉండే పాలక వ్యవస్థలు, అధికారాలు, నియంత్రణ వ్యవస్థలు, భూమి మీద జీవితాన్ని ప్రభావితం చేసే వ్యవస్థల్ని లోకం అన్నారు. అంటే ఏముంటాయి జనరల్గా? ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగు, పాలిటిక్స్, ఎడ్యుకేషను, విద్య, మెడిసిన్, వైద్యం, క్రీడలు, వినోదం, కల్చరల్ థింగ్స్ అన్నీ, దీన్ని లోకం అన్నారు. ఇవన్నీ కూడా మానవుడి యొక్క ఆలోచన విధానంలో నుంచి వచ్చినాయి. దేవుడు పెట్టినవి కాకుండా వీడు మార్చినాయి. డౌట్ అడగండి. ఇప్పుడు నిజంగా అర్థం కాకపోతే కూర్చొని అడిగాయండి ప్రశాంతంగా. ఆ డౌట్ అంటారా? అది నేను మీకు తర్వాత చెప్తా. అంటే ఇప్పుడు దేవదూతలు భోంచేశారా? ఆదాము ఆదికాండం 18వ అధ్యాయంలో చూస్తే ముగ్గురు నరులు వస్తూ ఉంటారు. దగ్గరికి వెళ్తే దేవుడు, ఇద్దరు దేవదూతలు ఉంటారు. తీసుకొచ్చి దేవుడు వాళ్ళకి భోజనం పెడతాడు. అబ్రహాం తిన్నారు. వాళ్ళు
ఫుడ్ తిన్నారా? శరీరంతో. ఆకాశవాసులు శరీర మధ్య మధ్యలో కనిపించడం అనేది బైబిల్లో చాలాసార్లు ఉంటుంది. సొదొమ గుమరాలకు వెళ్ళింది ఎవరు? వాళ్ళ మనుషుల్ని మిగతా వాళ్ళు చూసారా? చూసేమనుకున్నారు? సో దాని దగ్గరికి వస్తా. ఆ డౌట్ కాకుండా వీటిలో ఈ కాన్సెప్ట్ లేదన్న డౌట్ ఉందా? భూమి మనం ఎట్లా మనం కూడా దేవుడు చేసి సృష్టించబడ్డాం కదా. దేవుడు క్రియేషన్లో మనకి ఫ్రీ విల్ ఇస్తాడు, మన నిర్ణయాలు మనం తీసుకునేటట్టు. అది దేవుని స్వభావం. ఎందుకు అనంటే ప్రేమ అనేది ఎప్పుడైనా ఫ్రీ విల్ మీదే పనిచేస్తుంది. నేను కూర్చున్నా, మనకి ఇక్కడ ఉంది, వెళ్ళేటప్పుడు మీరు ఎంతమంది ఏసీ వైపు చూసి థ్యాంక్ యూ ఏసీ అని అంటారా? ఎందుకు అంటారు? అది దానికి ఏం ఉండదు, దాన్ని సృష్టించింది ఆ పని చేయడానికి. మీరు పని చేస్తున్నారు, కరెంటు పోయింది, చవడ పోస్తుంది, ఎవరన్నా వచ్చి కొంతసేపు మీకు పక్కన ఇట్లా విసురుతున్నారు అనుకోండి, కరెంట్ వచ్చింది అనుకోండి, అలా వైపు చూసి ఏమంటాం? ఎందుకు? వాడికి ఫ్రీ విల్ ఉన్నా మన గురించి ఆలోచించి ఏం చేశాడు మన కోసం? ఇప్పుడు ఏసీ ఏ పని చేసిందో ఈడు కూడా అదే పని చేశాడు. కానీ దానికి లవ్ యూ అని చెప్పం, వాడిని చూసి లవ్ యూ అంటాం. ఎందుకంటాం? వాటికి ఫ్రీ విల్ లేదు. స్విచ్ చేస్తే పని చేస్తుంది మెషిన్, అది స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోద్ది. వీడు అట్లా కాదు. వాడికి వేరే పని కూడా చూసుకోవచ్చు, నీకు విసరాల్సిన పని కూడా. కానీ వాడు ఏం చేశాడు? వాడు డెసిషన్ తీసుకుని మీకోసం కదా. దేవుడు మనుషుల్ని ఆకాశవాసుల్ని సృష్టించినప్పుడు ఆయన నిన్న నేర్చుకున్నారు కదా ప్రేమ, హెసడ్. దాంట్లో దేవుడు మనుషులకి ఆకాశవాసులకి ఫ్రీ విల్ ఇచ్చాడు, నిర్ణయాలు తీసుకునే ఫ్రీ విల్ ఇచ్చాడు. ఎందుకు అని అంటే రిలేషన్షిప్, సంబంధం ఎప్పుడైనా ఫ్రీ విల్ మీద కట్టబడుతుంది. దాంతో మనం సంబంధంలోకి వెళ్ళాం, దీంతో మనం సంబంధంలోకి వెళ్ళాం. ఎందుకనంటే వీటికి ఫ్రీ విల్ లేదు. మనం మనుషులతో సంబంధంలోకి వెళ్తాం. ఎవరికైతే సొంతగా నిర్ణయాలు తీసుకుని మన కోసం ఆలోచించగలిగి మన కోసం టైం వెచ్చిస్తారో వాళ్ళతో మన సంబంధంలోకి, ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళడానికి ఇష్టపడతాం కదా. సో దేవుడు క్రియేషన్ అట్లా ఉంటుంది, విత్ ఫ్రీ విల్ ఉంటుంది. ఇంకా ఏమన్నానే? సో రెండింటికి డిఫరెన్స్ అర్థమైందా? భూమికి లోకానికి అర్థమైందా? ఇదంతా సాతానుగాడు చేతిలో వీడు డెవలప్ చేసింది. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. కొండ ప్రాంతాల్లో బాక్సైటు అనే ఒక ఓర్ ఉంది. ఎక్కడ? మణిపూర్ సైడ్ కూడా కొండల్లో. కానీ అక్కడ అందరూ ఎవరు ఉంటున్నారు అంటే గిరిజనులు ఉంటున్నారు, కొండ ప్రాంత ప్రజలు ఉంటున్నారు. భారతదేశంలో ఒక చట్టం ఉంది. ఏంటి అని అంటే కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి, అడవి ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి వాళ్ళ ప్లేసుల్లో నుంచి ఎట్లా పడితే అట్లా కదిలియడానికి వీలు లేదు. మామూలు ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో ల్యాండ్ కొనుక్కోవడానికి హక్కు లేదు. ఎందుకంటే అది వాళ్ళ భూమి కాబట్టి, ఈ కొండ ప్రాంతంలో అడవి తెగలలో ఉన్న భూమి కాబట్టి మనం అక్కడ ఎట్లా పడితే అట్లా భూమి కొనుక్కోవడానికి, అమ్ముకోవడానికి అర్హత లేదు. సో ఇది ఉన్నప్పుడు ఏం చేయాలా? అక్కడ డబ్బులు రావడానికి ఆస్కారం ఉంది. రావడానికి ఆస్కారం ఉన్నప్పుడు ఏం చేశారంటే కొండ కింద ఒక గ్రూప్ ఉన్నారు, మేతీలని. కొండ మీద ఉండేవాళ్ళు ఈ తెగలందరినీ కుక్కీలు అంటారు. వీళ్ళు ఎక్కువ శాతం మంది క్రైస్తవులు ఉన్నారు. వాస్తవానికి వీళ్ళు ల్యాండ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఇప్పుడు అక్కడ గిరిజనులు ఉండే ల్యాండ్ కాకపోతే ఏం చేయొచ్చు? దాన్ని నేను తీసుకోవచ్చు. కాబట్టి వీళ్ళు ఉన్నంతకాలం నాకు ఈ ల్యాండ్ నా చేతికి రాదు. వీళ్ళు ఏం చేశారు? రాజకీయ నాయకులు వీళ్ళని ఖాళీ చేయడం చట్టపరంగా తప్పు అవుతుంది కాబట్టి వాళ్ళకి మతపరంగా గొడవలు పెట్టారు. పెట్టినప్పుడు ఏమవుతున్నారు? పెట్టి వీళ్ళకి గన్నులు సప్లై చేస్తున్నారు, వీళ్ళకి వెపన్స్ సప్లై చేస్తున్నారు, పోలీసు మిలిటరీ సపోర్ట్ వీళ్ళకి ఇస్తున్నారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళని చంపేస్తారు, ఇక్కడ నుంచి తరివేస్తారు. బయటికి జనానికి ఈ తప్పు కనిపించకుండా ఏం చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు?
క్రైస్తవులు వచ్చి హిందువుల్ని మత మార్పిడి చేస్తున్నారు, హిందువులు క్రైస్తవుల మీద తిరగబడుతున్నారు అని బయటకు చెప్పి వీళ్ళందరిని ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. ఇది మరి భారతదేశానికి తెలియకుండా ఉండటానికి ఏం చేస్తారు? ఐపీఎల్ మ్యాచ్లు పెడతారు. కోట్లు పెట్టి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇట్లాంటి వాళ్ళు తీసుకొస్తారు. సలారు, పుష్ప ఇట్లాంటివన్నీ టీవీల్లో వస్తూ ఉంటాయి. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తుంటారు తెలుసా? దానివైపు చూస్తూ ఉంటారు. న్యూస్ అంతా దీని గురించే ఉంటుంది. నిజంగా ప్రభాస్కి బట్టతలు వచ్చిందా? విగ్గే పెట్టుకున్నాడా? పవన్ కళ్యాణ్ గ్లాసులో టీ తాగుతున్నప్పుడు ఏ చేత్తో టీ తాగుతున్నాడు? పుష్ప కలెక్షన్లు ఎంత వచ్చినాయి? విరాట్ కోహ్లీకి వాళ్ళ భార్య కాకుండా ఇంకెవరన్నా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? వాడెన్ని రన్లు కొట్టాడు? మిగతా వాళ్ళందరూ మీరు గమనించండి, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చూసారా? మిగతా వాళ్ళందరిని ఏం చేస్తారు? టీవీ ప్రోగ్రాముల్లో వీటిల్లో పెట్టేసి వీళ్ళ మొత్తాన్ని దరివేయడానికి వీళ్ళకిచ్చి వీళ్ళని ఏం చేస్తారు? చంపేసి 2 సంవత్సరాల నుంచి భారతదేశంలో జరుగుతుంది. ఎందుకు అనంటే వీళ్ళకి ల్యాండ్ కావాలా, అదాని అంబానీ గడోళ్ళకి ల్యాండ్ కావాలా. దానికి ఎవరు చేస్తున్నారు? ఇదంతా వీళ్ళు చేస్తున్నారు. దీన్ని కనిపించకుండా ఎవరు చేస్తున్నారు? అంటే దేవుడు పెట్టిన క్రమాన్ని, దేవుడు వాళ్ళకి ఇచ్చారు ఆ ల్యాండ్, వీళ్ళంతా ఏం చేస్తున్నారు? దీన్ని గందరగోళంగా తారుమారు చేస్తున్నారు. లోకం అంటే ఏంటి అని అంటే భూమి మీద క్రమాన్ని, అంటే ఒక తప్పుడు క్రమంతో లేకపోతే తప్పుడు అధికారంతో పరిపాలించబడుతున్న వ్యవస్థని లోకం అన్నారు. భూమి చెడ్డది కాదు, ఇది ఎవరు చేశారు? దేవుడు చేశాడు. కానీ మనకు ఎక్కడొస్తుంది ప్రాబ్లం? భూమి మీద ప్రాబ్లం అంతా ఏంటంటే వీళ్ళ ద్వారా భూమి మీద బ్రతుకుని జీవితాన్ని ప్రభావితం చేస్తున్న విధానం ఒకటి ఉంది. దాంట్లో ప్రాబ్లం ఉంది. దాన్ని ఏమన్నారు? లోకం అన్నారు. ఏమన్నా అర్థమవుతుందా? కొంచెమైనా ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇది ఎందుకు మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది అని అంటే, మనందరికీ ఉన్న ఆలోచన ఏంటి? ఈ భూమి చెడ్డది, ఈ భూమి నాశనం అయిపోతుంది, సో యేసు ప్రభు మనల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి పరలోకంలోకి తీసుకెళ్ళి పెడతాడని. ప్రాబ్లము భూమి మీద లేదు. ఈ భూమి సృష్టించిన ఆయన ఎవరు? ఇప్పటికీ మనకు ఆ నీళ్ళు ఉపయోగపడుతున్నాయా? నీళ్ళు లేకపోతే బతకగలమా? ఆక్సిజన్ ఎక్కడ వస్తుంది? చెట్లు దేవుడు చేసిన దాంట్లో నుంచే కదా. మనం తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా దేవుడు చేసిందే కదా. ఇదంతా మంచిది. దీన్ని వీటికి మందులేసి వీటిని చెడగొట్టి అమ్ముతుంది ఎవరు? రోగాలు దేని వల్ల వస్తున్నాయి? భూమి నుంచి రావట్లా. రోగాలు దేని నుంచి వస్తున్నాయి? భూమి నుంచి వచ్చిన దాన్ని స్వార్థంతో లాభం కోసం వీళ్ళు చెడగొడుతున్న దాంట్లో నుంచి వస్తుంది. అర్థమైందా రెండింటికి డిఫరెన్స్? కొంచెం అన్న సరే, ముందుకెళ్ళటానికి ట్రై చేద్దాం. నేను ఇంక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 3 వచనాలు చదువుతారా? భూమిని గురించి మాట్లాడట్లా ఇక్కడ. దేని గురించి మాట్లాడుతున్నాడు? లోకం అంటే ఏంటి? కానీ మీరు గమనించండి, మనం ఎక్కువ దేంతో ఎక్కడ ఎంగేజ్ అయిపోతాం అంటే దీంట్లో ఉంటారు చాలామంది. లేదా వీడు ఉంటాడు కదా, 1 1 1 2 2 3 3 3 అని మనకేదో చెబుతా. ఇంకొంతమంది అయితే 24 గంటలు రీల్స్లో క్యాన్సర్ ఎట్టొచ్చుద్ది, గుండెపోటు ఎట్టొచ్చుద్ది, తలనొప్పి ఎట్టొచ్చుద్ది, ఇది వస్తే ఏంటి అది వస్తుంది చూస్తూ ఉంటారు కదా. మనమంతా దీంట్లో ఉంటాం. దీనికి సంబంధించిన దాన్ని ప్రేమిస్తాం. వాడు చెప్తాడు ఈ 1 1 1 2 2 3 3 అనేవాడు వచ్చి నీ పిల్లోడి జీవితం ఎలా అయితే బాగుంటుందో వాడు మీకు నేర్పిస్తాడు. మనం ఏం చేస్తాం? మన పిల్లల్ని అలా పెంచడానికి
మనం ప్రయాసపడి మన పిల్లోడు అట్లా ఉండాలని మనం కృషి చేస్తూ ఉంటాం. ఏ రకంగా ఆరోగ్యంగా ఉంటే బాగుంటుందో వీడేదో చెప్తాడు. దానికోసం ఏం చేస్తాం, డబ్బులు పెట్టి హెల్త్ కార్డులు కొని, ఇన్సూరెన్సులు కొని, అవి కొని ఇవి కొని వాళ్ళ ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నం చేస్తాం. అటు రాజకీయ నాయకులు, ఇటు ఆర్థిక వ్యవస్థ, చదువు, ఆటలో ఏదో ఒక దాంట్లో మనం ఇన్వాల్వ్ అయిపోయి మన బ్రెయిన్ అంతా అక్కడే ఉంటాం. మేము సినిమాలు చూడమండి, మేము మహా అయితే గేమ్స్ చూస్తాం, లేదా టీవీలో న్యూస్ చూస్తాం. మేము సినిమాలు చూడమండి. సినిమాలు ఒక్కటే కాదు జడగొట్టేది, ఇవి కూడా జడగొడతాయి. ఏమంటున్నాడు యోహాను భక్తుడు, మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను, ఇందాక నేను డెడికేషన్ అన్నదానికి ఏం పెట్టాను, ఇమేజ్ స్ట్రైట్గా గురి చూసి పట్టడం కదా. పాపం అంటే ఏమని చెప్పాను, గురి కావాలని తప్పడం. ఇప్పుడు లోకం ఏం చేస్తుంది చెప్పండి, దేవుడు నన్ను కరెక్ట్గా గురి చూసి కొట్టండిరా అంటే లోకం ఏం చేస్తుంటే నాకు ఇష్టమైంది, అది అవసరం లేదు కానీ ఇది నీకు నచ్చు దేవుడు చూడు అంటది. అర్థమవుతుందా? నేను ఎప్పుడైతే లోకాన్ని ప్రేమిస్తానో, మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకుడి. ఆ తర్వాత ఏముంది, లోకాన్ని ప్రేమిస్తే ఏమవుతుంది అంటున్నాడు, తండ్రి ప్రేమ వానిలో ఉండదు. దీంట్లో మీరు ఇరుక్కుపోయారు అనుకోండి, దాన్ని ప్రేమిస్తున్నారు అనుకోండి, తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా ఏంటి, దీంట్లో ఏముంది, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అన్నాడు. అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే లోకాన్ని ఎలా రాస్తున్నాడు యోహాను భక్తుడు, లోకం అన్నది ఒక యాంటీ గాడ్ సిస్టమ్, అంటే దేవునికి విరోధముగా నిలిచిన ఒక వ్యవస్థ. ఏముంటాయి ఈ లోకంలో, శరీరాశ, నేత్రాశ, జీవపడం. అంటే ఏం చేస్తాయి, ఆస్తులు, మన సామాజిక స్థితి, మన సుఖాలు అన్నీ కలిసి సర్వశక్తుడైన దేవునికి పూర్తిగా విరోధంగా బ్రతికేటట్టు చేస్తుంది. ఏం ఆఫర్ చేస్తుంది లోకం, ఇప్పుడు నేను ఈయన్ని చూడాలా దేవుణ్ణి, దీని ప్రకారం నేను ఇటు బ్రతకాలా. లోకం నాకు ఏం ఆఫర్ చేస్తుందంటే, నువ్వు నాకు ఏది మేలో, నాకు ఏది మంచిదో, నాకు ఏది చెడ్డదో, నాకెక్కడ లాభం వస్తుందో, నాకెక్కడ సుఖం వస్తుందో, నాకెక్కడ మంచి జరుగుద్దో, నా గురించి నన్ను ఆలోచించుకోవడానికి నాకు ఆస్తుల్ని, నాకు స్థితిని, ఒక మంచి సోషల్ స్టేటస్ని, నాకు సుఖాన్ని ఈ లోకం ఏం చేస్తుంది, ఆఫర్ చేస్తుంది. ఎందుకు ప్రేమించొద్దు అంటున్నాడు లోకాన్ని అని అంటే, లోకం ఏం ఆఫర్ చేస్తుంది, ఆస్తులు, సోషల్ స్టేటస్, సుఖం. నీకు ఏది మంచిదో, నీకు ఏది చెడ్డదో నువ్వు డిసైడ్ చేసుకుని నీకు నువ్వు మంచి చేసుకునేటట్లుగా నీకు లోకం ఆఫర్ చేస్తుంది. ఆదికాండం 3వ అధ్యాయంలో సాతాను ఇచ్చిన టెంప్టేషన్ ఏంటి, ఆదామును పిలిచి నీకు ఏది మంచిదో, నీకు ఏది చెడ్డదో నీకు నువ్వు డిసైడ్ చేసుకునే జ్ఞానం, అంతేనా? ఏ ఫలం తినొద్దు అన్నాడు దేవుడు, మీకు ఏది మంచిదో, మీకు ఏది చెడ్డదో జ్ఞానం ఇచ్చే ఫలాన్ని దేవుడు తినొద్దన్నాడు. లోకం ఏం చేస్తుంది, మీకు ఏది మంచిదో, మీకు ఏది చెడ్డదో మీకు మీరు నిర్ణయించుకునే జ్ఞానాన్ని లోకం మీకు ఇస్తుంది. ఎలా ఇస్తుంది, ఇదిగో ఇంత ఆస్తి వస్తుంది, నీకు ఇలాంటి పొజిషన్లో నువ్వు సెటిల్ అవుతావు, నువ్వు ఇంత సుఖంగా బ్రతకగలుగుతావు అని ఎవరు ఇస్తారు, లోకం ఇస్తుంది. ఇది దేవునికి వ్యతిరేకంగా ఉన్న వ్యవస్థ. సాతాను యొక్క గేమ్ ప్లాన్ని మనం అర్థం చేసుకోవాలా.
వాడు మన శత్రువు. మనం వాడితో వ్యతిరేకంగా ఫైట్ చేసేటప్పుడు వాడు మనుషుల్ని ఎక్కడ మోసం చేస్తాడో మనం అక్కడ వాడిని గమనించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సాతాను మన దగ్గరికి ఎట్లా వస్తాడు అనుకుంటున్నారు? ఒక నల్ల చొక్కా, ఒక నల్ల ప్యాంటు, పైన ఎర్ర కడ్రైర్ వేసుకుని, వెనకాల ఒక ఎల్ల టవర్ వేసుకుని, 2 కొమ్ములు వేసుకుని, 2 ఒళ్ళు కిందకి వేసుకుని యా నవ్వుతాడా సాతాను? అట్లా నవ్వుతాడా? అట్లా నవ్వితే మనం గుర్తుపట్టవాడిని గుర్తుపడతాం లేదా? అరే ఇటు సాతాను గడ్రా, మనం ఎందుకులే దూరంగా ఉంటాం లేదా? వాడు అటు రాడు. వాడేం చేస్తాడో తెలుసా? నీకేదో మంచిది, నీకేదో మేలైంది, నువ్వు సుఖంగా ఉండటానికి, నువ్వు ఎంజాయ్ చేయడానికి, నీకు డబ్బులు రావడానికి, నువ్వు మంచి స్థితిలో సెటిల్ అవ్వడానికి నీకు ఒక మంచి ఆఫర్ పట్టుకుని వస్తాడు. నీకు ఒక మంచి ఆఫర్ పట్టుకుని వస్తాడు. వాడిని ఏమనుకుంటావు నువ్వు? శత్రువు అని నువ్వు అనుకుంటావా? నువ్వు అనుకో. నాకు మేలు చేయడానికి, నాకు సహాయం చేయడానికి వచ్చాడు కాబట్టి ఆటోమేటిక్గా నువ్వు వాళ్ళని ఏం చేస్తావు? అభిమానించి ప్రేమిస్తావు. కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? ఈ లోకంలో నుంచి వస్తుంది. కొంచెం ఆలోచించండి, లోకం అంటే ఏంటో. మీరు ఎక్కడ నిరుక్కుని ఉన్నారు? దీంట్లో ఏమైనా అర్థమవుతుందా? వాటిలో ఎక్కడ నిరుక్కున్నారు? ఏమైనా అర్థమవుతుందా? మీ లైఫ్ గురించి మీరు ఆలోచించడానికి ప్లాన్ చేయండి. మీరు ఎక్కడ నిరుక్కున్నారేమో ఆలోచించండి. దాంట్లో ఎంతమందికి ఇరుక్కున్నట్టు అనిపిస్తుంది? అనిపిస్తుందా? ఎలా అనిపిస్తుంది? ఊరికి నేను చెప్తావా? ఎందుకంటే సబ్జెక్టు మీకు ఎక్కుతుందా లేదా అనేది నాకు కొంచెం కన్ఫర్మేషన్ కావాలి, అందుకు అడుగుతున్నా. ఐపీఎల్ చూస్తున్నాం, ఎడ్యుకేషను అంటే చదువు మంచిది కదా, మంచిదే. కానీ మైండ్ డెడికేషన్ అంతా దేని మీదకి వెళ్ళిపోతుంది? ఎవరి మీద ఉండాలా? దేవుడి మీద ఉండాలా? ఎవరి మీదకి వెళ్తుంది మన కాన్సన్ట్రేషన్ అంతా? ఎందుకు వెళ్తుంది? మనకు సంతోషాన్ని ఇస్తుందని వెళ్తున్నది, లేకపోతే మనకు లాభం వస్తుందైనా, లేకపోతే మనకు మేలు చేస్తుంది, ఏదో ఒకటి ఉంటుంది కదా. చదువు మీద ఎందుకు కంప్లీట్ డెడికేషన్ పెడతాం? చదువుకుంటే రేపు పొద్దున్న బ్రతకొచ్చని కదా. లేదు, సినిమాల మీద, గేమ్స్ మీద ఎందుకు ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం? అవి మనకు ఎంటర్టైన్మెంట్, సంతోషాన్ని ఇస్తాయి. అర్థమవుతుందా? అంటే మీ చూపుని, మీ అటెన్షన్ని, మీ టైంని, మీ ఒంట్లో ఉన్న శక్తిని, మీ తెలివిని మొత్తం ఏం చేస్తుంది అసలు లోకం? స్లోగా మనకి మంచిని ఆఫర్ చేస్తూ ఉంటుంది ఒక పక్క. నీకేది మంచిదో ఏది చెడ్డదో నీకు నువ్వే డిసైడ్ చేసుకోవచ్చు అన్న అధికారాన్ని కూడా ఇస్తూ ఉంటుంది నీకు ఒక పక్క. నీ సంతోషం గురించి, నీ మేలు గురించే మాట్లాడుతున్నట్టుంటుంది ఒక పక్క. కానీ నీకు తెలియకుండా ఏం చేస్తుంటుంది? నీకు చేయనేసి నిన్ను ఒక బానిసలాగా లాక్కెళ్ళిపోతుంది. అర్థమవుతుంది ఇది? మీలో ఫోన్లు ఉన్న వాళ్ళకి లోన్ల గురించి ఎవరికన్నా కాళ్ళు వస్తాయా? వస్తాయా? ఆడు ఫోన్ చేస్తాడు, ఎటువంటి డాక్యుమెంట్లతో ఆధారం అవసరం లేకుండా మేము మీకు లోన్ ఇస్తామని. నాకు ఆడెందుకు ఇస్తాడు లోను? వాడు నాకేమవుతాడు? ఆడు ఎట్ట చెబుతాడు? మీరేం పెద్ద అంటే డాక్యుమెంట్లు ఏం అవసరం లేదండి, మీకు లోను ప్రీ అప్రూవ్డ్ లోను రెడీ అయిపోయింది, మీరు బ్యాంక్ వచ్చేస్తే చాలు మీకు లోన్ వచ్చేస్తుంది. అంటే ఆడు మనకి ఏదో మేలు చేస్తున్నట్టు. అంటే మనుషులందరూ ఎక్కడో చోట కష్టంలో ఉంటారని తెలుసు, అవసరతలో ఉంటారని. అవసరతలో ఉన్నవాడికి ఆఫర్ ఇచ్చినప్పుడు ఏమవుద్ది? బయటికి వెళ్తుంటే ఎవడు అప్పిడు, కష్టం ఉంటుంది.
ఏదన్నా ఒకటి కొనుక్కోవాలని ఉంటుంది, ఏదన్నా చేయాలని ఉంటుంది. వీడు ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి మీకేం డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన పని లేదు, ఒక ఆధార్ కార్డు తీసుకుని రండి మీకు లోన్ వచ్చుద్ది అంటాడు. అంటే ఏం చేస్తాం మనం? ఆడేం చేస్తున్నాడు? మనకేదో మెయిల్ చేయాలన్నట్టు ఈ వ్యవస్థలో వాడు వచ్చి మీరు లోన్ తీసుకుంటారు. లోన్ తీసుకున్న తర్వాత ఏమవుద్ది? లోన్ తీసుకున్న తర్వాత ఏమవుద్ది అంటే మీరు మెడకు ఒక చైన్ వేసి ఆడి బ్యాంకులో మిమ్మల్ని కట్టేస్తాడు. ఇక అక్కడ నుంచి ప్రతి నెల ఏం చేస్తాడు? ఒకవేళ మీ దగ్గర అవ్వకపోతే ఇంకెవరిని పంపిస్తాడు? మన దేశంలో ఈ లోను తిరిగి కట్టలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, తెలుసా సంగతి? ఊరికనే క్రెడిట్ కార్డు మన చేతుల్లోకి వస్తుంది. ఒకప్పుడు ఉండే కాదు, ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ వచ్చేసినాయి. ఉద్యోగం లేదని చెప్పినా కూడా క్రెడిట్ కార్డు ఇస్తున్నారు. ఫోన్లు వస్తాయి మీకు క్రెడిట్ కార్డు ఆఫర్ ఉందని. ఎందుకు? మీకు సంతోషాన్నో, మీకు ఆనందాన్నో, మీకు మేలైందో, మీకు మంచిది, మీకు మీకు ఏదో ఒకటి ఇస్తానని చెప్పి ఏం చేస్తుంది లోకం మిమ్మల్ని? అంటే మీరు ఒక్కసారి అవి తీసుకున్నారనుకోండి, ఇక మీరు ఎవరికి డెడికేటెడ్గా బతకాల్సి వస్తుంది. ఒక 5 లక్షలు తీసుకున్నారు బ్యాంక్ దగ్గర, మీరు అప్పు తీరేదాకా ఏం చేయాలా? ఇక ఆడిది అప్పు తీర్చడం కోసం డెడికేటెడ్గా మీరు పనిచేయాలా? వాడు అప్పు తీరుస్తూ ఉండాలి. మీ జీవితం ఎవరికి సమర్పించబడుద్ది? అర్థమవుతుందా? మీ పిల్లలకు చెప్తారు వాళ్ళు వచ్చి, మీ వాడికి ఇది చేస్తే కానీ భవిష్యత్తు ఉండదని. మీరు అది నమ్ముతారు. వాడు చెప్పిన ఫీజుకి ఒప్పుకొని తీసుకెళ్ళి మీ పిల్లల్ని జాయిన్ చేస్తారు. జాయిన్ చేసిన 2-3 సంవత్సరాలు ఏం చేయాలా? మీ పిల్లల్ని డబ్బులు కట్టాలా? సో మీ లైఫ్ అంతా ఏమవుద్ది? దేనికి డెడికేట్ అయిపోద్ది? సొంత ఇల్లు అనే కళను అమ్ముతారు. మీకు ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు, ఇల్లు కొంటారు అప్పు చేసి, మిగతా జీవితం అంతా ఏమైపోద్ది? ఎంతమంది వచ్చి చెబుతారు, నేను వీళ్ళ కోసమే బ్రతుకుతున్నాను బ్రదర్, నా కష్టం అంతా వీళ్ళ కోసమే అని చెప్పి తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు అనుకుంటున్నారు? ఎవరి కోసం బ్రతుకుతున్నారని? అంటే ఎవరికి డెడికేట్ అయిపోయారు? వాడెవడో అమ్మాడు వచ్చి, ఇది ఉంటే కానీ నీ చదువు నీ వాడి భవిష్యత్తు బాగాదని. మీరు ఆ మాటకు అమ్ముడుపోయారు. మీ పిల్లోని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. రాత్రింపగళ్ళు భయంకరంగా శ్రమపడి పనులు చేసి డబ్బులు తీసుకెళ్ళి ఆడి చేతిలో పెడుతున్నారు. ఆ 10 సంవత్సరాల, 5 సంవత్సరాల, 3 సంవత్సరాల జీవితం మొత్తం మీరు చేసిన శ్రమ, మీరు పడుతున్న కష్టం, మీ సంతోషం మొత్తం తీసుకెళ్ళి ఎవరికి డెడికేట్ చేస్తారు? వీడు మీకు అమ్మిన ఒక దర్శనం ఉంటుంది, లేకపోతే ఈ మెడికల్ వాడు అమ్మిన ఒక దర్శనం ఉంటుంది, బ్యాంక్ వాడు అమ్మిన ఒక దర్శనం ఉంటుంది, గేమ్స్ వాడు అమ్మిన ఒక దర్శనం ఉంటుంది. ఏ ఏజ్ వాడికి ఆ ఏజ్. ఈ ఏజ్ వాళ్ళకి ఏమమ్మాలో ఆడికి తెలుసు. వీళ్ళ దగ్గరికి క్రెడిట్ కార్డులు పనిచేయవు. విరాట్ కోహ్లీనో పవన్ కళ్యాణ్నో రెండు తీసుకొస్తే పనిచేస్తుంది. ఆ ఏజ్ వాళ్ళకి ఇంకోళ్ళు పనిచేస్తుంది. ఇక్కడున్న లేడీస్కి ఇంకోటి పనిచేస్తుంది. అర్థమవుతుందా? ఇది లోకం. లోకం ఏం చేస్తుంది అంటే, మనకి మంచి చేస్తున్నట్టు బయటికి ఆకర్షణీయంగా ఉండే, దేవునికి వ్యతిరేకంగా ఉండే వ్యవస్థ లోకం. మీకు మేలు చేస్తున్నాము, మీకు సంతోషాన్ని ఇస్తున్నాము, మీకు టైం పాస్ చేస్తున్నాము, మీరు ఎంజాయ్ చేయడానికి మేము అవకాశం ఇస్తున్నాము అని మీ గురించి మీకేదో ఇస్తున్నట్లుగా చూపిస్తా మిమ్మల్ని పక్కకు లాగేయడానికి దేవునికి వ్యతిరేకంగా పనిచేసే వ్యవస్థ లోకం. ఇది కేవలం అంటే మనకు పాపం అంటే ఎక్కడ? బార్లోనో, పబ్బులోనో, సిగరెట్ల దగ్గర ఇక్కడ చూస్తాం. కానీ అది ఎక్కడ కనిపిస్తుంది తెలుసా? మనం వీటిల్లో చూడం. ఆర్థిక వ్యవస్థలో పాపాన్ని చూడం, చదువుల్లో లోకాన్ని చూడం, వైద్యంలో లోకాన్ని చూడం, గేమ్స్లో లోకాన్ని చూడం.
మనం ఎంతసేపటికి మనకు కొంచెం ఒక చిన్న పాకెట్ తెలుసు ఏంటి అని అంటే సిగరెట్లు తాగడం, అమ్మాయిల వెనకాల తిరగడం, మందు తాగడం, ఇవి ఉంటాయి చూసారు కొన్ని, వీటి వరకే పాపం అనుకుంటాం. కానీ మన జీవితాన్ని దేవుని యొక్క చిత్తాన్ని చేయకుండా మన లైఫ్ అంతా వేరే దానికి ప్రయారిటైజ్ చేసే ప్రాధాన్యతనివ్వడానికి మనకేదో మేలు చేస్తాం మాట్లాడేదంతా కూడా లోకమే. లోక మర్యాదల్ని అనుసరించక అన్నాడు. లోక మర్యాద, లోకంలో ఉన్న చెడునల్లా, లోకం యొక్క మర్యాద. ఇది చదవాలా నీ కొడుకు చదివితే? మర్యాద అంటే పద్ధతి, బ్రతకతే ఎలా బ్రతకాలా, ఇల్లు కట్టుకుని సొంత ఇల్లు ఉండాలా. లోకం మనకు కొన్ని పద్ధతులు పెట్టుద్ది, కొన్ని టార్గెట్స్ ఇస్తుంది. మీ జీవితం ఎలా చేసుకోవాలా, ఇంగ్లీష్ మీడియంలో చదవాలా, లేకపోతే ఈ కోర్స్ చేయాలా, లేకపోతే ఇల్లు కట్టుకోవాలా, ఈ స్థితిలో ఉండాలా, ఈ ప్రదేశంలో మనం సెటిల్ అవ్వాలా. లోక మర్యాద పద్ధతులు అనుసరించక అంటే ఏంటనుకుంటున్నారు? ఇది దేవుని పట్ల మన యొక్క అంకిత భావానికి అడ్డం వచ్చేది ఏంటి తెలుసా? ఇది లోకం, ఇది చెడ్డది, ఇది చెడ్డది. ఇవన్నీ డిజైన్ చేసిన ఒక క్రమం ఉంది మనం బ్రతికే జీవితంలో. ఒక సిస్టమ్స్ అని ఒక క్రమం ఉంది. ఆ క్రమాన్ని మనం గుర్తించడం నేర్చుకోవాలా. మనకి రెండు భాగాలుగా ఉంది కదా. నేను ఇక్కడ దాకా చెప్పి నేను ఆపుతా. దీని మీద మీరు కొంచెం స్టడీ చేయండి. మధ్యాహ్నం మళ్ళీ బ్రేక్ ఉంది కదా, దీని మీద మీరు స్టడీ చేసి మీరు క్వశ్చన్స్ తీసుకుని రండి. మళ్ళీ అక్కడి నుంచి నేను అంకిత భావం ఎలా ఉండాలి దేవుని పట్ల, వీటిల్లో నుంచి మన దృష్టిని ఎట్లా తీసుకొచ్చి దేవుని మీద పెట్టాలో దాని గురించి మాట్లాడతా. ఇక్కడ చూడండి, లోకం అంటే ఏంటి అని అంటే మానవ వ్యవహారాలు, భౌతిక సంబంధాలు, దేవుడు లేకుండా నడిచే ప్రభుత్వాలు, కలహాలు, ఐశ్వర్యాలు, సుఖాలు, సంస్కృతి, విద్య, ప్రపంచ మతాలు, ఇవన్నిటిని కలిపితే లోకం అన్నారు. ఇవన్నీ కలిపితే లోకం. ఇవి దేవుడు పెట్టిన క్రమం కాదు, ఇది దేవుడు పెట్టిన పద్ధతి కాదు. ఈ పద్ధతి ఎట్లా వచ్చింది? మానవుడు ఈ ఆకాశవాసులతో కలిసి మానవుడు వాడి స్వార్థంతో డెవలప్ చేసుకున్న పద్ధతులు ఇవన్నీ. ఇది దేవునికి వ్యతిరేకమైన, దేవుడు లేని. అర్థమవుతుందా? మనం ఎవరు? మనం ఎవరు? క్రైస్తవులు, క్రిస్టియన్స్ అంటే క్రీస్తుని వెంబడించేవాళ్ళు. లేకపోతే మనం ఇంకొక సంఘం కదా. సంఘం అంటే ఇప్పుడు వీళ్ళంతా ఒక పద్ధతి ప్రకారం బ్రతుకుతున్నారు, ఒక ఆలోచన విధానంలో బ్రతుకుతున్నారు లోకాన్ని బట్టి. వీళ్ళలో నుంచి వేరుగా ఇట్లా నాన్న అంటే నేనేం చేశాను, నిన్ను వేరుగా పిలిచా. వాళ్ళలోంచి బయటికి అంటే బయటికి వేరుగా ఏం చేశాను, పిలిచా. కెలియో ఎక్లీసియా అన్నారు. ఈయన పిలిచా. నువ్వు కూడా రైటరా. వాళ్ళలో నుంచి నేనేం చేశాను, వేరు చేశా. నువ్వు కూడా రా. ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారు? వేరు చేయబడిన గుంపు. ఎందుకు వేరు చేశారు తెలుసా? వాళ్ళు మనిషి స్వార్థంతో అరేంజ్ చేయబడిన సిస్టంలో బ్రతుకుతున్నారు లోకంలో. ఇట్లా బ్రతకొద్దు, ఎలా బ్రతకాలో నేను నేర్పించడానికి వీళ్ళని వేరు చేశాను. చర్చ్ అంటే ఎవరు అనుకుంటున్నారు? క్రైస్తవులు. లోకానికి నుంచి వేరుగా పిలువబడిన గుంపు. ఈ పద్ధతిలో కాకుండా వేరైన పద్ధతిలో
వాక్యానుసారమైన పద్ధతిలో బ్రతకడానికి పిలువబడిన గుంపు. వీళ్ళు ఎందుకు పిలిచాడు దేవుడు? వీళ్ళకి ఆల్టర్నేట్గా భూమి మీద ఒక వ్యవస్థని, అంటే దేవుని రాజ్యాన్ని, అంటే వీళ్ళంతా కలిపి ఒక వ్యవస్థను కడుతున్నారు. కొన్ని ప్రభుత్వాలు కొన్ని పద్ధతులు కడుతున్నారు. అట్లా కాకుండా బైబిల్లో దేవుని చిత్తం ఎలాంటి చిత్తం? సంపూర్ణము, ఉత్తమము, అనుకూలమైన దేవుని చిత్తాన్ని వెతికి తెలుసుకుని వీళ్ళు కడుతున్న ఈ లోకంలో కడుతున్న వ్యవస్థలకి విరుద్ధంగా వేరుగా దేవుని విలువలతో ఆల్టర్నేట్ సమాజాన్ని కట్టడానికి పిలువబడిన గుంపు ఇది లోకం. ఇది ఏంటి? సంఘం. లోకం మానవుడి స్వార్థంతో వచ్చిన సిస్టమ్. వీళ్ళలోంచి వేరుగా పిలిచిన వాళ్ళు. వీళ్ళు ఎందుకు పిలిచాడు దేవుడు? వాళ్ళు ఏం పని చేస్తున్నారో, వాళ్ళు రాళ్ళకి రప్పలకు మొక్కుతున్నారు కాబట్టి నేను నిజమైన దేవుడిరా బాబు, మీరు నన్ను మొక్కండి, వాళ్ళు చేసే పనిలో మిమ్మల్ని గొప్ప వాళ్ళు చేస్తానని పిలవలా. వీళ్ళందరూ రన్నింగ్ రేస్లోకి వెళ్తున్నారు అనుకోండి, వీళ్ళు ఏదో చేస్తున్నారు. వీళ్ళు ఎందుకు దేవుడు సపరేట్గా పిలిచారు అనుకుంటున్నారు? వాళ్ళకి నిజమైన దేవుడు తెలియదు, నేను నిజమైన దేవుణ్ణి, వాళ్ళు రాయిలకి రప్పలకు మొక్కుతున్నారు, మీరు నాకు ప్రార్థన చేయండి, వాళ్ళకంటే మిమ్మల్ని ఫస్ట్ తీసుకొస్తా క్లాసులో, వాళ్ళకంటే మీకు ఎక్కువ ఆస్తి ఇస్తా, వాళ్ళకంటే మీకు మంచి ఉద్యోగాలు ఇస్తా, వాళ్ళకంటే మీ పిల్లల్ని బాగా నేను సెటిల్ చేస్తా. ఎందుకు పిలవలా? అసలు వీళ్ళు బ్రతుకుతున్న విధానమే తప్పు, వీళ్ళ క్రమమే తప్పు, వీళ్ళ ఆలోచన విధానమే తప్పు, ఇక్కడున్న వ్యవస్థలే తప్పు. వీటిలో స్వార్థం ఉంది, దేవునికి విరుద్ధమైంది ఉంది. నేను మిమ్మల్ని వేరుకు పిలిచా. ఎందుకు తెలుసా? మీరు ఉత్తమము, సంపూర్ణమైన, అనుకూలమైన దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఈ వ్యవస్థలకి వ్యతిరేకంగా దేవుని వ్యవస్థని కడతారని, ఈ ఆలోచనలకి వ్యతిరేకంగా దేవుని ఆలోచనల్ని తీసుకొస్తారని, ఇక్కడున్న ఉద్దేశాలకి వేరుగా బ్రతుకుతారని వేరు చేయబడిన గుంపు ఎవరు? సంఘం. సంఘం అంటే ఏంటి అని అంటే ఎన్ ఆల్టర్నేట్ సొసైటీ టు ద వరల్డ్. లోకానికి ఆల్టర్నేట్ సొసైటీ ఏంటి? చర్చ్. దీనికి ఆల్టర్నేట్ ఇది. అలాంటిదే కాదు, అదే పోలిక కాదు. అక్కడ దేవుళ్ళు వేరు, ఇక్కడ దేవుడు వేరు, వాళ్ళు మొక్కుకునే విధానం వేరు, వీళ్ళు ప్రార్థన చేసే విధానం వేరు. కానీ ఇద్దరు ఒకటే దానికోసం బ్రతకడం కాదు. దానికి ఆల్టర్నేట్ ఏంటిది? చర్చ్. లోకానికి ఆల్టర్నేట్ చర్చ్. సో మనం ఆల్టర్నేట్ కమ్యూనిటీగా బ్రతకాలి అని అంటే ఇదేంటో తెలిస్తే దీనికి వ్యతిరేకంగా, బైబిల్లో దేవుని చిత్తం ఏంటో తెలిస్తే దానికి అనుగుణంగా మనం బ్రతుకుతాం. అర్థమైందా? ఎక్ అంటే వేరుగా, కెలియో అంటే పిలువబడిన గుంపేంటి? ఎక్లీషియా, సంఘము. సో మీకు ఎలా ఉండకూడదో తెలియాలా, లోకం ఏంటో తెలియాలా, ఎలా ఉండాలో, సంపూర్ణము, ఉత్తమము, అనుకూలమైన దేవుని చిత్తం ఏంటో తెలియాలా, మీరు దానికోసం ఏమవ్వాలా? అంకితం అవ్వాలా. దేవుడు ఆశించిన సమాజానికి కట్టడానికి మీరేమవ్వాలా? మీ జీవితాల్ని అంకితం చేయాలా. సో ఏమంటున్నాడు? సజీవమైన యాగాలుగా మీ శరీరాల్ని సమర్పించండి, ఇది మీరు చేసే యుక్తమైన సేవ. సేవ అంటే ఏంటి? సేవ అంటే ఏంటి? వాక్యం చెప్పటమా? సేవ అంటే ఏంటి? వాక్యం చెప్పటమా? కాదు. దీనికి వేరుగా సంపూర్ణము, ఉత్తమం, అనుకూలమైన దేవుని చిత్తాన్ని వెతికి పరీక్షించి దాని ప్రకారం బ్రతుకుతా సజీవంగా వీళ్ళ జీవితాన్ని ఏం చేయాలా? దేవునికి అంకితం చేయాలా. సంపూర్ణమైన అంకితం చేయాలా. అది తెలియాలంటే ఇదేంటో అర్థం అవ్వాలా, అదేంటో అర్థం అవ్వాలి. అర్థమవుతుందా? డిఫరెన్స్ అర్థమవుతుందా? సో దీని మీద మెంటార్స్ ఎవరైనా ఉంటే
మీరు కొంచెం కూర్చుని డిస్కస్ చేయడానికి ట్రై చేయండి. కూర్చోండి నాన్న. థ్యాంక్ యూ. మీకు మళ్ళీ స్టడీ ఉంటుంది కదా దీని మీద. ఇప్పుడు నేను ఇక్కడే ఉంటా స్టడీ టైంలో. మీరు మెంటార్స్కి దీని విషయంలో ఎక్కడన్నా చెప్పడంలో మీకు డౌట్ ఉన్నా కానీ, వాళ్ళు ఏమన్నా క్వశ్చన్స్ అడుగుతున్నా కానీ, మీరు వాళ్ళ క్వశ్చన్స్ని కరెక్ట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. లేదా నా హెల్ప్ తీసుకోండి, నేను ఉంటాను. ఎందుకు అని అంటే చాలా చోట్ల క్రైస్తవం ఆ గుంపులో పాటు మనం కూడా, వాళ్ళు గోవింద అంటే వెళ్తూ ఉంటే మనం యేసయ్య అనుకుంటూ వెళ్ళేటట్టు మార్చారు. అదే ప్రవాహంలో వాళ్ళు వేరే వాటిని మొక్కుకుంటూ వెళ్తే మనం యేసు ప్రభుకి ఆరాధన చేసుకుంటే వెళ్ళేటట్టు చేశారు. అది కాదు. మనం ఆల్టర్నేట్ సమాజాన్ని, ఆల్టర్నేట్ రాజ్యాన్ని కట్టాలి. వేరు అయిన రాజ్యాన్ని, వేరైన సమాజాన్ని మనం కట్టాలా. ఆ కట్టడానికి మన జీవితాన్ని అంకితం చేయాలా. ఆ జీవితాన్ని అంకితం చేయడమే క్రైస్తవ సేవ. సేవ అంటే పరిచయం చేయడం కాదు, అంటే ఇది కాదు, నాలాగా వాక్యం చెప్పడం కాదు. మినిస్ట్రీ పేరు పెట్టుకుని పాటలు పాడుకుంటా గాస్పల్ మినిస్ట్రీ, లేకపోతే సింగింగ్ మినిస్ట్రీ, మ్యూజిక్ మినిస్ట్రీ, ప్రీచింగ్ మినిస్ట్రీ, అది కాదు. ఏంటి తెలుసా మినిస్ట్రీ అంటే? ఈ లోకానికి వ్యతిరేకంగా దేవుని చిత్తానుసారమైన సమాజాన్ని కట్టడానికి మీ జీవితాన్ని ఏం చేయాలా? అంకితం చేయాలా. అది మనం చేసే పరిచర్య. అది మినిస్ట్రీ, క్రిస్టియన్ మినిస్ట్రీ.